మరి నిన్న మధ్యాహ్నము మరి కొన్ని విషయాలు మాత్రమే మేము పంచుకున్నాం అక్కడ. సియోను గీతాలు మాకు కూడా ఇవ్వండి, మేము కూడా మీ యొక్క సియోను గీతాల ద్వారా ఉల్లాసాన్ని పొందుకుంటాము. సియోను గీతాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి అని మనం రాత్రికాల సమయంలో మనం నిన్న మధ్యాహ్నకాల సమయంలో మనం విన్నాం. రాత్రికాల సమయంలో క్రైస్తవులు ఎరుగని భాష బైబిల్లో ఉంది. రాత్రి మనం మాట్లాడుకున్న విషయాలు క్రైస్తవులు ఎరుగని భాష బైబిల్లో ఉంది. క్రైస్తవులు ఎరుగని భాష బైబిల్లో ఉంది. ఆ క్రైస్తవులు గ్రహించలేని భాషను, ఈ లోకానికి అర్థం కాని బైబిల్ భాషను ఎలా గ్రహించాలి అనే దాని మీద మనం కొన్ని విషయాలు రాత్రి మనం మాట్లాడుకున్నాం. మరి మన సహోదరులు మరి కొంతమంది మన మధ్యలో లేకపోవడం చేత సాయంత్రము ఆ విషయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈ సమయంలో మరి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎండ బాగా ఎక్కువగా ఉంది, వేడిగా మనం కూర్చోవడానికి ఇక్కడ మరి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని వాక్యాన్ని వినడానికి మీరు వచ్చినట్టు మీరు చూపే శ్రద్ధను బట్టి, మీకున్న ఆసక్తిని బట్టి నిజంగా ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా ఆ ఆసక్తిని బట్టి దీవించాలని మేము కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి 78వ దావీదు కీర్తన 1-2 వచనాలు మనం చూద్దాం. 1, 2, 3 వచనాలు కూడా మనం చూద్దాం. 492. నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానమును చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి యథార్థ హృదయులు గాక. దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటు గల ఆ తరమును పోలియుండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్టు ఆయన యాకోబు సంతతికి శాస్త్రములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. ఆమేన్. అదేవిధంగా 1 తిమోతి 3:6, పేజీ నంబరు 191, కొత్త నిబంధన పేజీ నంబర్ 191, 1 తిమోతి 3వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. పేజీ నంబర్ 191. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించున్నాను, ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడు ఆయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా తండ్రి,
మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖన భాగాలను ఎత్తిపట్టి ఉన్నాము. మేము కేవలము ఓ ప్రభు మరి నేర్చుకోవటానికి వచ్చిన విద్యార్థులుగా ఉన్నాము. ప్రభు, మీరే కాదండి, మీరే రంగం మీద నడవండి. ఈ గడికు ఇక్కడ మరి ఎలాంటి ఆహారం ఇవ్వాలని ప్రభు మీరు సిద్ధపరిచించారో ఆ యొక్క ఆహారాన్ని మీరు మాకు అందించండి. మీరే నాయకుడిగా నడిపించండి. ప్రతి ఆటంకాలను, సమస్యలను దూరపరచండి. ఓ ప్రభు, మరి మీ వాక్యానికి ప్రభు మీరే సరైన అర్థాన్ని చెప్పి మా యొక్క హృదయాలను బలపరచమని మా విమోచకుడైన క్రీస్తు బ్రాండం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం. మంచిది. గత రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకున్న విషయాలు గ్రహించగలిగారా బ్రదర్స్? మోతీరామ్ బ్రదర్, దావాజీ బ్రదర్, సిస్టర్స్, గ్రహించగలిగారా? దేవుడు ఎలా ఈ భూమి మీదకి వచ్చారు? బ్రహ్నాం అనే ఒక వ్యక్తి తలపైన అగ్నిస్తంభము ఎందుకుంది? మరి దానికి ఉండటానికి గల కారణం ఏంటి? మరి 1963 సంవత్సరంలో వచ్చిన మేఘం యొక్క ఆ ఉద్దేశం ఏంటి? శాస్త్రవేత్తలు ఏ విధంగా పోల్చి చెప్పారు? దాని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతా ఉందనే దాని మీద మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్న రాత్రి అర్థమైంది కదా మీకు? అది ఆ విషయాలు మేము అర్థమైంది అనుకుంటున్నాం. హల్లెలూయా. అర్థమైన బ్రదర్? మీ పేరు బ్రదర్ శ్రీకాంత్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాం. అగ్నిస్తంభంతో ఒక మానవుడు ఈ విధంగా భూమి సంచరించారు. ఆయన జీవితం అంతా అగ్నిస్తంభం ఉంది. మేఘస్తంభం వచ్చింది ఈ లోకానికి. ఆయన బ్రహ్నాం అనే నామం. మరి ఆయన చనిపోయిన వారిని డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత, ఇతను చనిపోయాడు అని డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ఆయన 6 వ్యక్తుల్ని సమాధి నుంచి లేపాడు. ఆయన మరణం నుంచి లేపాడు. ఆయన 6 వ్యక్తుల్ని మరణం నుంచి లేపారు. మనం రాత్రి మాట్లాడుకున్న ఆ బ్రహ్నాం అనే మానవుడు, తలపైన అగ్నిస్తంభాన్ని అతీతమైన జీవాన్ని కలిగిన మానవుడు, డాక్టర్లు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయిన వారిని జీవంతో లేపారు. మనం చెప్తా ఉన్నాం, ఈ రోజుల్లో చాలా పాస్టర్లు చాలా అద్భుతాలు చేస్తా ఉన్నారండి, చాలా గొప్పగా మాట్లాడుతున్నారని, ఆ అద్భుత కార్యాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నాం మనం. కానీ ఏ వ్యక్తి కూడా చేయలేని పరిచర్య యేసుక్రీస్తు లోకానికి వచ్చి చూపించారు. చనిపోయిన శవాన్ని లేపినట్టుగా యేసు తప్ప మనం లేపినట్టుగా మీరు అన్నారా? ఎక్కడ వినలా మనం. చనిపోయిన శవము, అక్కడ పడుకోబెట్టిన శవము పేరు పెట్టి పిలిచి ఆయన లేపాడు యేసుక్రీస్తు. మరలా అదే పరిచర్య ఎక్కడ జరిగింది అంటే 2000 సంవత్సరాల తర్వాత పడమట దిక్కున యెరూషలేములో బ్రహ్నాం అనే ఒక మానవుడి లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో చనిపోయిన వారు పేరు పెట్టి పిలిచి మరీ లేపాడు ఆయన. లేవు. కానీ ఈయన కాలంలో డాక్టర్ చనిపోయారు అని సర్టిఫికెట్స్ తో వచ్చారు. ఇతను చనిపోయాడు అని డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే ఆ శవంతో పాటుగా సర్టిఫికెట్ తీసుకుని మన చెప్తున్న ఏదైతే బ్రహ్నాం అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన వారిని పేరుతో పిలిచి మన నుంచి పైకి లేపారు. ఆయన అంటే యేసుక్రీస్తు కాలంలో జరిగిన పరిచర్య మరలా తిరిగి మన సమయంలో, మన కాలంలో అదే పరిచర్య జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు దగ్గరికి ఒక ఊచ చెయ్యి గల ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన చెయ్యి అంతా కూడా ఊసలా ఉంది, బాడీ అంతా బాగానే ఉంది, కానీ ఒక చెయ్యి మాత్రమే సన్నగా ఉంది. ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన ఆ ఊచ చేయగల వ్యక్తిని పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ చెయ్యి ఏమైపోయింది? మామూలుగా అయిపోయింది. అందరూ చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే ఆ ఊచ చెయ్యి మామూలు చెయ్యిగా మార్చబడింది. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మేము ప్రకటిస్తున్న ఈ బ్రహ్నాం క్రీస్తు కాలంలో ఒక వ్యక్తికి 4 అంగుళాలు తక్కువగా ఉంది కాలు, అవిటివాడు. ఒక కాలు 4 అంగుళాలు కురుసగా ఉంది, అవిటివాడిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని స్టేజ్ మీద తీసుకొచ్చారు. అక్కడ అందరూ అనేక వేల మంది, లక్షల మంది జనాభా ఎదురుగా కూర్చుని ఉన్నారు. అక్కడ ఈ 4 అంగుళాల కురుసగల వ్యక్తిని స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు బ్రహ్నాముడు, మేము చెప్పే బ్రహ్నాం ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్నాము ఆయన పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు వేలాది మంది ప్రజలు చూస్తూ ఉండగా స్టేజ్ మీద
4 అంగుళాల కాలు అప్పటికప్పుడు మిగతా కాలుతో పాటు సమానంగా సృష్టించబడింది. హల్లెలూయా. ఈ పరిచర్య చేయగలిగింది కేవలము యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే. ఇదేంటి బ్రదర్, మా ఊర్లో చాలా పోస్టర్స్ ఉన్నాయి, స్వస్థత కూడికలు, ఉజ్జీవ కూడికలు, ఉపవాస కూడికలు అని పెడుతున్నారు కదా, మరి స్వస్థతలు జరగట్లేదు అక్కడ? అక్కడ యేసుక్రీస్తు లాంటి స్వస్థతలు ఎక్కడా జరగట్లేదు. మొదటి రాకడలో యేసుక్రీస్తు చేసిన కార్యాలు మరెక్కడా జరగట్లేదు. అవి జరగాలి అంటే మరలా యేసుక్రీస్తే రావాలి. హల్లెలూయా. ఆ యెరూషలేములో జరిగిన సంఘటనలు తిరిగి జరగాలి అంటే మరలా ఎవరు రావాలి? యేసుక్రీస్తే రావాలి. కాబట్టి అమెరికా దేశంలో కెంటకీ గ్రామంలో 1965 వరకు, అంటే 9 నుంచి 65 వరకు ఒక మనిషి భూమి మీద ఉన్నారు. ఆ మనిషి యొక్క పరిచర్య యేసుక్రీస్తు యొక్క పరిచర్య కంటే ఘనంగా జరిగింది. అదేంటి బ్రదర్, యేసుక్రీస్తు దేవాదేవుడు కదా, పరిచర్య కంటే ఘనంగా జరుగుతుందని చెప్తున్నారు అని మీరు మమ్మల్ని, కానీ యేసుక్రీస్తే సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, నేను చేసిన దానికంటే ఎక్కువ చేస్తాడు. ఆ విధంగా బైబిల్లో రాబోయే వారి గురించి యేసుక్రీస్తే సాక్ష్యం ఇచ్చారు. నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ఆ యొక్క ప్రవచనము మీ కనుల ఎదుట మీ వినికిడిలో నెరవేర్చబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అద్భుతాలు చేయాలంటే, స్వస్థతలు జరగాలంటే దేవుడే, యెరూషలేములో వచ్చిన దేవుడే మరలా మన మధ్యలోనికి రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ పాస్టర్స్ పెట్టేటువంటి ఈ పోస్టర్లు, స్వస్థత కొడికలు, ఇదిగో ఇతను స్వస్థ జరిగింది, సాతాను ఆ కార్యాలను సంఘంలో జరిగిస్తా ఉంది. ఎందుకు అంటే దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని దారి తప్పించడం కోసం జరిగేటువంటి యొక్క బోధలు తప్ప మరి ఎక్కడా కూడా యేసుక్రీస్తు లాంటి పరిచయం ఎవరు కూడా చేయలేరు. అదేంటి బ్రదర్, మరి జరగమంటే ఖచ్చితంగా జరుగుతాయి. స్వస్థతలు ఉన్నాయి, మేము స్వస్థతలకు మేమేమి ఎగ్నెస్ట్ గా చెప్పట్లేదు. కానీ యేసుక్రీస్తు లాంటి పరిచర్య చేయాలంటే మరలా యేసుక్రీస్తే రావాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మరలా రెండో రాకడలో వచ్చారు. 1963 సంవత్సరం దానికి, ఆ సంవత్సరంలో వచ్చిన మేఘము దాన్ని రూఢీపరిచింది. మేఘస్తంభము, అగ్నిస్తంభము, ఇజ్రాయేల్ నడిపించిన మేఘస్తంభము, అగ్నిస్తంభము ఇప్పుడు అన్య సంఘాన్ని నడిపిస్తా ఉందని ఆ మేఘస్తంభం మనకి 63వ సంవత్సరంలో రూఢీపరిచింది. కాబట్టి సహోదరులారా, మీరు మరి చంచల మనస్కులే ఉండొద్దు. ఎవరు చెప్పిన మాటలు మీరు వినొద్దు. దేని గురించి మీరు ఆశపడవద్దు. మీకున్న ఒకే ఒక లక్ష్యము, ఒకే ఒక గురి దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో ఉంటే మన గురి. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు కాదు కావాల్సింది. బైబిల్ ఏం చెప్తుందో అదే నెరవేర్చబడాలి, అదే కావాలి మనకి. కాబట్టి యేసు క్రీస్తు మనకు కావాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే దేవాది దేవుడు, ఆయనే శ్రీమంతులకు దేవుడు ఆయన. కాబట్టి ఆ యేసు క్రీస్తు గురించి ప్రకటించడానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాము. ఇప్పుడు మూడోసారిగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కాబట్టి సహోదరులారా, చెప్పిన ప్రతి మాట కూడా ఆ విధంగా ఉందా లేదా అని మీరు వాక్యాన్ని పరిశీలన చేయండి. వాక్యానుసారంగా మీరు మరి మీ యొక్క ప్రజలను సిద్ధపరచుకోవాలని కోరుకుంటున్నాము. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం నుంచి ఏదైతే మనం చదివామో, ఇక చదవబడిన కొంత చిన్న అంశముగా, జనులారా మా బోధకు చెవియొగ్గుడి. సహోదరులారా మా బోధకు చెవియొగ్గుడి. ఓ సహోదరులారా మా బోధకు చెవియొగ్గుడి. ఎందుకు చెవియొగ్గాలి? మేమేం చెప్తున్నాం అక్కడ? మాకు తెలిసిన సంగతులు. మాకు తెలిసిన సంగతులు ఏ సంగతులవి? మా పితరులు మాకు వివరించిన సంగతులు. హల్లెలూయా. మాకు తెలిసిన సంగతులు అంటే మా సొంత జ్ఞానంతో చెప్పే సంగతులు కాదు. మా పితరులు మాకు బోధించిన సంగతులు. మా పితరులు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, అపోస్తలులు, పౌలు, పేతురు, వీళ్ళందరూ కూడా మన పితరులు. మేము మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించి చెప్పిన సంగతులు మేము మీతో పంచుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దావీదు, ఆసాపు కుమారుడు అంటున్నాడు దావీదు కీర్తనలో,
నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను. పూర్వకాలపు ఘోరమైన సంగతులు మీకు చెప్తాను నేను. ఏంటంట? పూర్వకాలపు గూఢ సంగతులు. పూర్వకాలంలో కొన్ని విషయాలు రహస్యంగా ఉన్నాయి. ఈ లోకము ఈ గ్రహించలేని విధంగా దేవుని వాక్యము రాయబడి ఉంది. ఎవరు కూడా చూడలేని రహస్యాలు బైబిల్లో ఉన్నాయి. ఆ రహస్యాలు గూఢంగా ఉన్నాయి. అందుకోసం మేము చెప్తున్నాము, సహోదరులారా మా బోధకు మీరు చెవియొగ్గుడి. మేము పూర్వకాలపు గూఢమైన సంగతులు మీతో మాట్లాడతాం. ఈ గూఢమైన సంగతులు మా సంగతులు కాదు, ఇది మా పితరులు మాకు చెప్పిన సంగతులు. మా పితరుడైన మోషే ఆయన యొక్క అనుభవంలో ఆయన దేవుడు ఐగుప్తులో ఏం చేశాడో ఆ మోషే చెప్పిన సంగతులు, మేము విన్న సంగతులు, ఆ ఘోరమైన సంగతులు మీతో వివరంగా చెప్తాం మేము. హల్లెలూయా. దేవుడు ఐగుప్తులో ఏం చేశారు మోషే ద్వారా? మోషే ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకుని వచ్చాడు? మోషే ఏ విధంగా ఆ ఎర్ర సముద్రాన్ని పాయాలు చేశారు? మోషే ఏ విధంగా ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళ చేత ఐగుప్తు రాజుతో సహా గడగడలాడించాడు. ఐగుప్తు రాజకుమారుని కూడా మరి ఆ తెగుళ్ళు ఏం చేసింది? సమారదూత చంపేసింది. తొలి కుమారుడిని, జ్యేష్ఠ కుమారుడిని. ఎవరికి కూడా దీంట్లో మినహాయింపు లేదు. దేవుని యొక్క ప్రవక్త మాట వినకపోతే ఎవరైనా ఒకటే. మోషే మాట వినకపోతే ఎవరైనా ఒకటే. దేవుడు అంటున్నాడు, నేను మోషేతో మిగతా వాళ్ళతో దర్శన రీతిగా మాట్లాడుతున్నాను, నా సేవకుడైన మోషేతో అయితే నేను ముఖాముఖిగా, హల్లెలూయా, నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను నేను. ఎందుకు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాడు తెలుసా మీకు? మిగతా వాళ్ళతో అయితే దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు, కానీ మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంట చెప్పాలి సిస్టర్స్, బుడ్డు చెప్పుకోవచ్చు. మోషే ఎందుకు ముఖాముఖిగా దేవుని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మిగతా ప్రవక్తలతో పోలిస్తే మోషే నిదానించి నన్ను కనుగొన్నాడట. మోషే నిదానించి దేవుని కనుగొన్నాడట. నిదానంగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడట. కాబట్టి మిగతా వాళ్ళందరూ దేవుని దర్శనం ద్వారా కనుగొన్నారు, కానీ మోషే అయితే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. ఇప్పుడు దేవుని ముఖాముఖిగా చూసిన మోషే ఏదైతే రాసి పెట్టాడో మన పితరుడైన మోషే, ఆ మోషే చెప్పిన సంగతులే మీతో చెప్పాలనుకుంటున్నాం మేము. ఆ మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాడు, ఆ మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని ఎలా నడిపించారు, ఆ మేఘస్తంభం ఏంటి, ఆ అగ్నిస్తంభం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాం మేము. మా సొంత వివరాలు కాదు, పూర్వకాలపు గూఢమైన సంగతులు ఇవన్నీ కూడా. పూర్వకాలపు గూఢమైన సంగతులు ఇవన్నీ కూడా మన పితరులు ఎరిగిన సంగతులు. మన పితరులు ముందుగానే చెప్పారు, ఈ సంతతితో ఈ యొక్క దేవుని వాక్యం ఆగిపోకూడదు. మేము మీతో చెప్తున్నట్లుగా మీరు మీ సంతానాలు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి, వారు తమ రాబో తరములకు దాన్ని బోధిస్తారు. అంటే దేవుని యొక్క వాక్యం ఏమవుతోంది? ఆగిపోలేదు, సాగిపోతూ వస్తా ఉంది. కాబట్టి మేము చెప్పే ఈ సంగతులు మా సొంత మాటలు కాదు, కానీ పూర్వకాలపు గూఢమైన సంగతులు, మా పితరులు మాతో చెప్పిన సంగతులు, మా పితరులు మాట్లాడుతుండగా మేము వినిన సంగతులు, మా పితరులు బైబిల్లో రాసిపెట్టిన సంగతులనే మేము మీతో మాట్లాడుతూ ఉన్నాము. అందుకోసం చెబుతున్నాము, సహోదరులారా మీరు మా మాటలకు చెవి ఎగ్గుడి, నిర్లక్ష్యంగా ఉండకండి, మా మాటలకు మీరు చెవి ఎగ్గండి. మనం ఇంకో లేఖన బాగానే మనం చదువుకున్నాము. అపోస్తలుడైన పౌలు గారు రాశారు తిమోతికి 3:15-16లో. ఆయన అంటున్నాడు, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. చాలా మర్మాలు ఉన్నాయి బైబిల్లో చాలా రకాల విషయాలు ఉన్నాయి, మనం గ్రహించిన విషయాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాల్లో, అన్ని మర్మాల్లో గొప్పదైన మర్మం ఏంటంటే, ఏ మర్మం అంట? దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పది.
దైవభక్తిని గురించి మర్మం గొప్పదంటే దేవుని మనం ఎలా విశ్వసించాలి, ఎలా ఆరాధించాలి అనే మర్మము చాలా గొప్పదంట. మనం తెలుసుకున్న మర్మాల కంటే ఈ మర్మం చాలా గొప్పదంట. పౌలు గారు రాశారు, నిరక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఎందుకు గొప్పదై ఉన్నదంటే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయెను. ఎందుకు ఆ మర్మం గొప్పగా ఉంది? ఎందుకు మన దేవుణ్ణి నమ్మటం అంత గొప్ప? ఎందుకు మన దేవుణ్ణి విశ్వసించడం అంత గొప్ప? ఎందుకు మన దేవుణ్ణి భక్తిగా మరి జీవించడం అంత గొప్ప అంటే ఆయన సశరీరుడిగా వచ్చాడు. సశరీరుడిగా ప్రత్యక్షమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించటము, ఆ యందు భయభక్తులు కలిగి ఉండటము గొప్ప మర్మం. హల్లెలూయా. ఏంటి మర్మము? ఏ మర్మం అది? దేవుడు మానవ శరీరంలో వచ్చాడు అని ఎరిగి ఆ మానవ శరీరంలో వచ్చిన దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప మర్మము. హల్లెలూయా. అందుకోసమే పౌలు గారు అంటారు, నిరాక్షేపముగా, ఆక్షేపం లేదు దానికి. అది గొప్ప మర్మం ఉంది, దానికి ఎలాంటి ఆక్షేపం లేదు. ఏంటి ఆ యొక్క మర్మము అంటే దైవభక్తిని గురించిన మర్మము. ఎందుకు దైవభక్తిని గురించిన మర్మం అంటే దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడాయెను. దేవుడు మానవ శరీరంలో వచ్చిన సంగతి ఎరిగి ఆయన వెంబడించడం అనేది గొప్ప మర్మమైన సంగతి. తెలుసా మీకు? లోక ప్రజలందరికీ కూడా ఎవరు తెలియదు యేసుక్రీస్తు. మీకు యేసు తెలుసు కదా, యేసు మీకు తెలుసు. మీకు ఆ విషయమే మీకు మర్మం. ఇప్పుడు మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. కానీ యేసుని గురించి మీరు ఎరిగి ఉన్నారు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము యేసు క్రీస్తు గురించి మీతో మాట్లాడుతున్నాము. హల్లెలూయా. ఆది అపోస్తలులు యేసు ఎవరు అని చెప్పారు, కానీ మేమైతే యేసు క్రీస్తు ఎవరు అని చెప్తున్నాం మేము. హల్లెలూయా. యేసు ఎవరు అంటే ఓ నా తండ్రి ఓ నా గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఓ ఇప్పటి వరకు ఇప్పటి వరకు అయితే నేను నా యొక్క మహిమను చేర్చుకోలేదు, కానీ నా తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడు అని మాట్లాడిన యేసుక్రీస్తు అంటున్నారు చివరి కాల సమయంలో, తండ్రిని గూర్చి స్పష్టంగా చెప్పుకొని వచ్చి ఉన్నది. తండ్రిని గూర్చి స్పష్టంగా చెప్పే సమయం వచ్చేసిందట. అంటే ఏమంటున్నాడు ఆయన? ఇదిగో తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఇదిగో తండ్రి ఎక్కడ ఉన్నాడు, ఇదిగో నన్ను పిలుస్తున్నాడు, నన్ను అజ్జేయమంటున్నాడు అని మాట్లాడారు కదా. ఆ తండ్రిని గురించి స్పష్టంగా చెప్పే గడియ వచ్చింది. ఇప్పటి వరకు మీరు అడిగితే ప్రభువా ఇది చేయమంటావా నేను అడగను. ఇక మీదట నేను అడగను. ఎందుకని ఆ తండ్రి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయనలోనే ఉన్నాడు. ఇప్పుడు మనకి బైబిల్లో తెలియని విషయం ఏంటంటే తండ్రి వేరు కుమారుడు వేరు అనుకుంటున్నాం మనము. తండ్రి వేరు కుమారుడు వేరు అనుకుంటున్నాం మనము. కానీ బైబిల్ చెప్తుంది తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు, ఒకే దేవుడు. మనం అనుకునే దేవుడు బైబిల్లో లేరు. తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మస్వరూపైన దేవుడు కుమారుడి శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. ఆ శరీరంలో ఆయన నివాసమై ఉన్నారు. ఆయనే మరలా రెండవ రాకడలో పరిశుద్ధాత్మ యుగంలో మరలా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. ఈ యొక్క దేవుని గురించి ఎరగడమే, దేవుని భక్తిని గురించి ఎరగడమే నిరాక్షేపముగా గొప్ప మర్మం. ఇది ఆక్షేపణ లేని మర్మము దేవుని గురించి తెలుసుకోవటం. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు మా బోధలకు చెవియొగ్గుడి, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా పరిశీలన చేయండి. యేసుక్రీస్తు రెండవ రాకడ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరిగింది, అది ఏ విధంగా జరుగుతుందని పరిశుద్ధ గ్రంథం మరి బోధిస్తా ఉంది అనే దాన్ని మీరు పరిశీలన చేయాలని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాము. ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతో రావాలి. అలాగే మొదటి రాకలో వచ్చే మామూలుగా, కానీ రెండవ రాకలు ఎలా రావాలైనా ఆర్భాటంతో రావాలి, ప్రధాన శబ్దంతో రావాలి, దేవుని బోధించాలి. కానీ జనాలు ఏమంటారంటే ఆర్భాటము అంటే ఈ ప్రపంచంలో ఏదో గొప్ప కథలు జరుగుతూ ఉంటాయి, భూమి అంతా కూడా అటు ఇటు ఊగిపోతూ ఉంటది, యేసుక్రీస్తు మేఘాల్లో దిగొస్తా ఉంటారు, పెద్ద ఉరుములు జేతులతో మెరుపులతో రాగద్దులతో ఈ లోకానికి రాబోతున్నారు. కాబట్టి అప్పుడు పెద్ద ఆర్భాటం జరుగుతూ ఉంటది. ఆ సమయంలో జనులు ఇటు అటు పరుగులెడుతూ ఉంటారు. ఆర్భాటం అంటే అనుకుంటున్నారు, కానీ అది కాదు ఆర్భాటం అంటే. ఆర్భాటం అనగా విశ్వాసులని ఆకర్షించడము. ఆర్భాటం అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసుల్ని ఒకటిగా సమకూర్చడము. ఆ పరిచర్య ఇదిగో ఈ లోకంలో మేము చెప్పే బ్రహ్మామణ వర్తమానంలో ఆర్భాటం యొక్క పరిచర్య జరిగింది.
ఓ ఆ యొక్క పరిచర్యలో అనేక మంది చనిపోయిన వాళ్ళు ఇచ్చారు, గుడ్డివారికి కాళ్ళు వచ్చినాయి, గుడ్డివారికి కళ్ళు వచ్చినాయి. ఈ యొక్క పరిచర్య అంతా కూడా ప్రపంచాన్ని కదిలించే విధంగా నిజంగానే ఆర్భాటంగా జరిగింది ఈ పరిచర్య. యేసుక్రీస్తు యొక్క రెండో రాకల్లో జరగాల్సిన ఆర్భాటము ఆల్రెడీ జరిగింది. బ్రహ్మం అనే ఒక వర్తమానంలో ఆ యొక్క ఆర్భాటం యొక్క పరిచర్య జరిగింది. ప్రధాన దూత శబ్దము. జనం అనుకుంటారు, క్రైస్తవులు అనుకుంటారు ప్రధాన దూత శబ్దం అంటే ఇదిగో ఒక దూత నుంచి ముందుగా వస్తుంది, ఆ పెద్దగా రెక్కలతో ఉంటుంది, బాగా ఎత్తుగా ఉంటుంది, ఆ చేతిలో పెద్ద బోర్ ఉంటుంది, ఊదుకుంటూ వస్తాడు, అప్పుడు మనం అందరం పైకి వస్తూ ఉంటాం అనుకుంటున్నారు వాళ్ళు. దానికి అర్థం అది కాదు. ప్రధాన దూత శబ్దం అంటే, ప్రధాన దూత శబ్దం అనగా సమాధిలోంచి లేపిన లాజర్ని సమాధిలోంచి లేపిన యేసుక్రీస్తు యొక్క స్వరమే ప్రధాన దూత యొక్క శబ్దము, వర్తమానము. ప్రధాన దూత శబ్దం అంటే ఆర్భాటం అంటే వర్తమానము, ప్రధాన దూత శబ్దం అంటే వర్తమానము, దేవుని బోధనగా వర్తమానము. ఈ మూడు కార్యాలు కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో జరగాలి. ఈ మూడు కార్యాలు, ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోధ, ఈ మూడు కార్యాలు బైబిల్లో ఉన్న ఇక మూడు కార్యాలు చెందిన ఈ మూడు విషయాలు కూడా అతి సాధారణంగా మన మధ్యలో పూర్తి గావించబడ్డాయి. అంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఏమైపోయింది? జరిగిపోయింది. మరి అయితే నిరీక్షణ చాలా మంది అడుగుతూ ఉంటారు, మళ్ళీ మరి రెండో నాడు జరిగిపోతే మనం వెళ్ళిపోతాం కదా, అంతా జరిగిపోతే నిరీక్షణ ఏంటి? ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చారని తెలుసుకుని, ఆ రూపాన్ని తెలుసుకుని, ఆ నామాన్ని తెలుసుకుని ఎవరైతే ఆ నామంలో ఆరాధన చేస్తున్నారో వారిని తీసుకుని పోవడానికి, ఆ సంఘాన్ని కొనిపోవడానికి, మరణము లేకుండా వారిని ఎత్తబడిలో తీసుకుని పోవడానికి దేవుడు మరలా ఇప్పుడు రాబోతున్నాడు. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చాడు, ఆయనకు కొత్త పేరు ఉంది, ఆయన కొత్త శరీరంలో వచ్చారు అని ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొని పోవడానికి దేవుడు లోకానికి వస్తున్నాడు. లోకం కోసం కాదు ఆయన వచ్చేది, ఆయన నామాన్ని ఎరిగిన వారిని తీసుకొని పోవడానికి, ఆయన రూపాన్ని ఎరిగిన వారిని తీసుకొని పోవడానికి దేవుడు రెండో రాకడలో ఈ లోకానికి మరలా రెండోసారి మూడోసారి ఆయన రాబోతున్నాడు. ఆయన ఇదేంటి బ్రదర్? నిజమే సహోదరుడా, ఈ వాక్యంలో ఆ విధంగా అది వ్రాయబడి ఉంది. ఆయన పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, రక్షకుడిగా పౌలు గారు చెప్తున్నారు, ఆయన నీతిమంతుడని నిరూపణ అయింది, రక్షకుడైన జనులు పిలువబడ్డాడు ఆయన. హల్లెలూయా. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. దేవుడిని తెలుసుకోవడం గొప్ప విషయం, దేవుడు ఏమైనా తెలుసుకోవడం గొప్ప విషయం. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క సమయంలో మీరు చెప్పే ఈ మాటలు మీరు చెవి యొగ్గండి. ఈ మా మాటలు కాదు, మా పితరులు మాకు బోధించిన బోధ మీతో పంచుకుంటున్నాము. మీరు మీతో ఆగిపోవద్దు, మీ రాబో తరంలో కూడా ఈ వాక్యాన్ని మీరు చేర్చండి. హల్లెలూయా. యెహోషువ అదే అంటున్నాడు, వాళ్ళందరినీ తీసుకుని వచ్చిన తర్వాత స్వాస్థ్యాన్ని పంచిపెట్టి ఇచ్చేశారు వాగ్దాన దేశంలో, కనాన్లో పెట్టిన తర్వాత వాళ్ళందరినీ సమకూర్చి, యెహోషువ మీరు ఎవరు సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారును ప్రభువైన యెహోవాను సేవిస్తాము. ఇది తరతరములకు కట్టడం. ఇది ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు, దేవుడు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఏ విధంగా యార్దాన్ని పాయలు చేశాడు, ఏ విధంగా శత్రు రాజుల యొక్క హృదయాలను కదిలించాడనే సంగతిని మీ తరాలకి, మీ సంతతికి మీరు తెలియజేయండి. యెహోషువ చెప్పాడు ఆ యొక్క తరానికి. ఆ తరము మరొక తరము, ఆ తరము మరొక తరము, ఆ తరము నుంచి మేము నేర్చుకున్నాం ఆ విషయాలు. మా పితరులు మాకు బోధించే విషయాలు, మా పితరులు మాకు నేర్పించే విషయాలు, మా సొంత మాటలు కాదు, మా పితరులు మాకు చెప్పిన సంగతులను మేము మీకు వివరించి చెప్తాం. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకండి, మా బోధకు మీరు చెవియొగ్గుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవభక్తిని గురించిన మర్మం చాలా గొప్ప విషయము. ఆ యొక్క దేవుని తెలుసుకోవడం అనేది చాలా గొప్ప మర్మము. మీరు పట్టుకున్న అన్ని మర్మాల కంటే దేవుని పట్టుకోవడం అనేది గొప్ప సంగతి. రెండోది, ఈ చివరికాల సమయంలో ప్రకటన 17లో బైబిల్ చెప్తా ఉంది, ప్రకటన 17 ప్రకారము చివరి కాలంలో దేవుడైన యెహోవా ఈ యొక్క తన సేవకులైన మరి ప్రవక్తలు తెలియజేయకుండా ఏ పని చేయడని ఆమోసు 3:7 మనం రాత్రి చదువుకున్నాము. అదేవిధంగా ప్రకటన 17లో ఆ 7వ దూత అనగా ఆ ప్రవక్త, మలాకి 4:6లోని ఆ ప్రవక్త, అతడు వచ్చినప్పుడు అతను చేయబోయే చివరి పరిచర్య ఏంటి అంటే దేవుని మర్మం. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము ఏంటంట
ఇప్పటి వరకు ఎవరైతే ప్రవక్తలు వచ్చారో, ఇప్పటివరకు ఎవరైతే దేవదూతలు వచ్చారో, ఇప్పుడైతే సాగులు వచ్చారో, వారు చెప్పిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం కావాలి. ఆ దేవుని మర్మం ఎప్పుడు ఏ దినాల్లో సమాప్తం అవుతుంది? మన దినాలలో ఈ చివరికాల సమయంలో ఒక వర్తమానికుడు వచ్చాడు. ఆ వర్తమానికుడు మలాకి 4 ఆ ఏలియా ఏం చేస్తాడంటే మనకి దేవుని యొక్క మర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, దేవుని మర్మం ఎలాంటిది? గొప్పది. ఆ దేవుని మర్మాన్ని చెప్పడానికి, ఆ గొప్ప మర్మాన్ని చెప్పడానికి ఈ చివరి కాల సమయంలో ఈ వ్యక్తి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తి పేరు బ్రదర్ ఎస్ థామస్. పేరేంటి? బ్రదర్ ఎస్ థామస్. ఈయన శరీర రీత్యా ఈ భూమిలో ఆయన థామస్ గా పిలువబడుతున్నారు ఇక్కడ, అవునా? కానీ ఈయన దేవాది దేవుడైన యెహోవా సశరీరుడిగా వచ్చిన కాలంలో ఈయన ఉన్నాడు ఇక్కడ. యెహోవా ఈ రూపంలోనే నల్లమని శరీరంలోనే ఈ భూమి మీద దేవుడు నడయాడుతున్నాడు ఇక్కడ. ఈ మర్మము గొప్పదైన మర్మం ఇది. సహోదరి సహోదరులారా, ఈ దైవ భక్తిని గురించిన మర్మము, దేవుని గురించిన మర్మము, ఈ మర్మము చాలా గొప్పదైన మర్మము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చెప్పేట ఈ వర్తమానికుడు, ఈ ప్రవక్త ఈ చివరికాల సమయంలో దేవుడు ప్రవక్తగా దిగి వచ్చిన సమయం ఇది. హల్లెలూయా. దేవుడు ఎలా వచ్చాడు? ప్రవక్తగా వచ్చాడు. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? ప్రవక్తగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రవక్తగా వచ్చాడు, ప్రవక్తగా పిలువబడ్డాడు, మానవ రూపంలో తిరిగాడు. అదే విధంగా ఈ చివరికాల సమయంలో ఇదిగో ఎస్ థామస్ అనే ఈ యొక్క శరీరంలో ఎవరు వచ్చారంటే ఎలోహీం. ఎవరు వచ్చారు? ఎలోహీం అనగా ఎవరు? దేవుడు, సర్వశక్తిగా దేవుడు. నీ కోసము నా కోసము దేవుని మర్మాన్ని బయలుపరచడానికి ఈ శరీరంలో ఈ లోకాన్ని దిగి వచ్చాడు ఆయన. సహోదరులు, మేము చెప్తున్నాము, ఈ మర్మము చాలా గొప్పదైన విషయము. ఈ యొక్క వాక్యము ఆ తర్వాత మీరు తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పుకి వచ్చినా కూడా మీకు ఈ విషయాలు దొరకవు. బైబిల్ చెబుతోంది, సహోదరుడా మాకు వాక్యం కావాలి. ఎవరు ఈ నల్ల మనిషి? ఎవరు ఈ 2వ ఏలియా? ఎవరిద్దరు సజీవంగా వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించిన సజీవుడు దేవుని కుమారుడు ఎవరైనా అని నువ్వు ఈ దిక్కు నుంచి ఆ దిక్కు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కు తిరిగినా నీకు వాక్యం దొరక తర్వాత ముగింపు సమయం ఇది. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ చివరికాల సమయంలో దేవుడు తన వాక్యాన్ని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏంటి పేరేంటి? చెప్పాలి, మీరు చెప్పాలి. పేరేంటి? థామస్. ఎవరైనా యేసుక్రీస్తు యొక్క ఇది మరలా 2వ రాకడలో వచ్చినటువంటి యొక్క శరీరము. ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు మనం సాయంత్రం మాట్లాడదాం. బ్రదర్లందరూ వచ్చిన తర్వాత ఆ విషయాలని తప్పకుండా మనం అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి 7 ఉరుములు, 7 ముద్రలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 సంఘకాలాలు, 7 దేవుని కుమారుల పరిచర్య, దేవుని యొక్క క్రొత్త నామము, ఇవన్నిటిని కూడా సంఘానికి వివరించినటువంటి ఏకైక చివరి కాల వర్తమానికుడిన. హల్లెలూయా. ఇతను భయము లేని, రాజీ పడని గొప్ప ప్రవక్త ఈయన. కాబట్టి మా యొక్క బోధకు మీరు చెవియొగ్గండి, వినండి, పరిశీలించండి. వర్తమానం ఆ విధంగా ఉందో లేదో మీరు చూడండి. హల్లెలూయా. ఈ యొక్క వర్తమానికుడి యొక్క కాలంలో మనం ఉన్నాము. ఈ వర్తమానికుడి యొక్క పరిచయం ఏంటంటే మలాకి 4:6 ఒకసారి చూడండి. మలాకి 4:6 చూసారా? మలాకి 4:6. ఒకటో వచనం చదవండి బ్రదరు. ఏలయనగా నియమింపబడిన దినం వస్తున్నది, కొలిమి కాలట్లు అది కారును. ఒక దినం రాబోతుందంట. మోతీరాం బ్రదర్ విన్నారా? ఏలయనగా నియమింపబడిన దినము. మరి ఇదేంటి బ్రదర్? మిగతా కాలాలు నియమింపబడిన దినాలు కాదా? మిగతా కాలం నియమింపబడిన దినాలు కాదా? ఎస్, కానీ బైబిల్ ఒక దినము నిర్ణయించాడు దేవుడు. ఆ నియమింపబడిన దినము వస్తున్నది. కొలిమి కాలట్లు అది కారును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందరు. వారిలో ఒకరికి వేరేనో చిగురనో లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే నా నామందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక దినము రాబోతుంది సహోదరుడా. అదే దినము నియమించిన దినము, దేవుడు నియమించిన దినం అది. నిర్ణయ కాలం అది. కోళ్ళమి కాలినట్లుగా కాలబోతుంది. దుర్మార్గులందరూ కొయ్యగా మారబోతుంది. ఓ దేవుని యొక్క ఉగ్రత తగ్గబడుతుంది. దేవుని యొక్క తీర్పు తగ్గబడుతుంది. దేవుని యొక్క తీర్పు ఈ సంఘానికి తగ్గబడుతుంది. ఎవరైతే వాక్య నమ్మకం వారందరినీ నాశనం చేయడానికి ఉంటుంది. ఆ సమయములో దుర్మార్గులందరూ ఏమైపోతారంట? కాల్చివేయబడతారు. ఆ నీతి మంత్రులు ఏమవుతారంట? చూడండి ఒకసారి. అయితే నా నామందు భయభక్తులు గలవారు మీకు, చూడండి, నా నామందు భయభక్తులు గలవారు మీకు ప్రపంచమంతా తీర్పుల నాశనమవుతుంది. కొయ్య కాలువ అగ్ని కాల్చబడుతుంది. అయితే ఎవరైతే వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ప్రపంచం మొత్తం అగ్నితో కాల్చిపోతుందంట. ఆయన నామందు భయభక్తులు గల వారికి ఏమొస్తుందంట? నీతి సూర్యుడు ఉదయిస్తాడట. దేవునికి స్తోత్రం కలగాక. పేదరు గారు అంటారు, నీతి సూర్యుడు ఎక్కడ ఉదయించబోతున్నాడు? మీ హృదయాల్లో వేగం చుక్కబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచం మొత్తం కాబోతుంది, కానీ నీకైతే నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించబోతున్నాడు ఆయన. మరి నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించాలి అంటే, నీతి సూర్యుడు నీకు కనబడాలి అంటే నువ్వు ఆయన నామందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ నామందు? దేవుని నామం. అది ఏ నామం? ఈ చివరి కాల సమయంలో యేసుక్రీస్తు యొక్క రెండవ పేరు. దేవునికి రెండు పేర్లు ఉన్నాయి. రెండు పేర్లు దేవునికి. మొదటి పేరు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు అనే పేరుతో పిలువబడ్డాడు ఆయన. అది దేవుని యొక్క మొదటి పేరు. దేవునికి రెండవ పేరు ఉంది. అది ఇప్పుడు మేము ప్రకటించే ఆ నామమే దేవుని యొక్క రెండవ నామము. హల్లెలూయా. ఒకసారి ఇది అలాగే నొక్కిపడి నుంచి చూడండి. సామెతలు 34వ వచనం చూడండి ఒకసారి. సామెతలు 30వ అధ్యాయము 4వ వచనము. సామెతలు 30వ అధ్యాయము 4వ వచనం. చూడండి. ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలిసి ఉన్నదా? మొత్తం ఉంటున్నారా? ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసినదా? నీకు తెలుసా బ్రదర్? మీకు తెలుసా? ఏంటి బ్రదర్, మాకు ఒక్క పేరే తెలిసే. యేసు. మా పాస్టర్ గారు ఎప్పటి నుంచో బోధిస్తున్నాడు ఆయన యేసు యేసు అని. కానీ దేవునికి మరొక పేరు ఉంది బ్రదర్. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నువ్వు ఎరిగి ఉన్నావా? మీరు తెలుసుకున్నారా? మేము ఎరిగి ఉన్నాం బ్రదర్. సహోదరుడా, దేవుని పేరు, దేవుని కుమారుని పేరు మేము ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఈ చివరికాల సమయంలో ఏమంటే ఆయన భయభక్తి కలిగి ఉంటారు, వారికి నీతి చూడబోతున్నాడు. అందరి కోసం కాదు, ఆయన నామమందు ఈ చివరికాల సమయంలో ఆయన పంపబడిన నామమందు ఆయన ఏ శరీరంలో అయితే తన నామాన్ని ఉంచాడో ఆ శరీరంలో ఉంచబడిన ఆ నామాన్ని, ఆ శరీరాన్ని ఎవరైతే ఎరిగి ఉన్నారో వారి కొరకు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఇప్పుడు చదవండి మనకి. అతని రెక్కలు ఆరోగ్యం కలిగజేయును, కనుక మీరు బయలుదేరి ప్రభువిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం అనగాక. మీ హృదయాల్లో ఉదయించే వేకువ చుక్క, మీ హృదయాల్లో ఉదయించే నీతి సూర్యుడు ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఉంటావో నువ్వు ఎలా ఉంటావంట? క్రొవ్విన దూడవలే గంతులు వేస్తావు. నీకు ఏం జరుగుతుందంటే అక్కడ ఆరోగ్యం, అతని రెక్కలు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అనారోగ్యం లేదు నీకు. అప్పుడు ఇక ప్రతి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. హల్లెలూయా. అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలిగజేస్తాయి. ఆ సమయంలో నువ్వు కొవ్విన దూడవలే గంతులు వేస్తావు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూరవలి ఉందరు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. చదువు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై
నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టును, పిల్లల హృదయంలో తండ్రి తట్టును తిప్పును. సరే, ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్రదర్ థామస్ చూపించారు కదా, ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఈ యొక్క వ్యక్తిని గురించిన ప్రవచనము ఈయన వచ్చి ఏం చేయబోతున్నాడు అనే ప్రవచనం మనం చదువుకున్నాం మలాకి 4:6. అది నియమింపబడిన దినం, అది ఈయన రాబోతున్నాడని ప్రవచించే దినం. అది ఆ దినం ఆయన వచ్చినప్పుడు ఏం జరగబోతుందంటే తండ్రుల యొక్క హృదయాలు పిల్లల వైపు, పిల్లల యొక్క హృదయాలు తండ్రుల వైపు, రెండు పరిచయాలు ఉన్నాయి ఇక్కడ. అర్థమవుతుందా? బాగా జాగ్రత్తగా వినండి, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముగిస్తాను. తండ్రుల యొక్క హృదయాలు పిల్లల వైపు, పిల్లల యొక్క హృదయాలు తండ్రుల వైపు, రెండు పరిచర్యలు. ఏలియా వచ్చి చేయాలి. ఎవరు చేయాలి? ఏలియా వచ్చి చేయాలి ఈ పరిచర్ని. మిగతా ఎవరు చేయడానికి లేదు బ్రదర్. ఎవరు కూడా ఈ పరిచయం చేయడానికి కుదరదు. ఎవరు చేయాలి? ఏలియా చేయాలి. రెండు భాగాలుగా ఉంది ఈ యొక్క ప్రవచనము. రెండు భాగాలు. మొదటి భాగము తండ్రుల యొక్క హృదయాలని పిల్లల వైపు తిప్పాలి. రెండవ భాగము పిల్లల యొక్క హృదయాలని తండ్రుల వైపు తిప్పాలి. రెండు భాగాలు. శ్రీకాంత్ బ్రదర్ బాగా వినండి. ఒకటి చెప్పి నేను ముగిస్తా. ఇప్పుడు ఏలియా పరిచర్య రెండు భాగాలుగా ఉంది. ఈ రెండు పరిచర్యలకి, ఒక పరిచర్యకి మరొక పరిచర్యకి 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఉన్నది ఒకటే వచనం. అక్కడ ఉన్నది అక్కడ ఒక వచనమే. కానీ ఆ మొదటి భాగానికి రెండవ భాగానికి ఎంత సమయం తేడా ఉంది? 2000 సంవత్సరాల తేడా ఉంది. ఆయన సూటిగా ఈ క్రైస్తవ ప్రపంచాన్ని మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. తండ్రుల హృదయాలు పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పాలి అంటే అర్థం ఏంటి? తండ్రులు అంటే ఎవరు? పిల్లలు అంటే ఎవరు? పోతీనా బ్రదర్? బ్రహ్మం దేవుడు కాదండి, బ్రహ్మం ప్రవక్త కాదు, ఏసేమన్ దేవుడు, ఏసు తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరైతే మీకు చెప్తున్నారో వారిని మీరు ప్రశ్నించండి. సహోదరులారా, మేము యేసు నమ్ముతున్నాము, మీరు చెప్పే మాట కరెక్టే. మలాకి 4:6లో తండ్రుల హృదయం పిల్లల వైపు, పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పాలని వ్రాయబడి ఉంది. తండ్రులు ఎవరు? పిల్లలు ఎవరు? అడగండి. మనమే. గాడ్ బ్లెస్ యూ. తండ్రులు ఎవరు? తండ్రులు. హల్లెలూయా. తండ్రుల హృదయము పిల్లల వైపు తిప్పాలి, పిల్లల హృదయము తండ్రుల వైపు తిప్పాలి. చూడండి, ఇటు రాయచ్చా? సెంటర్ లో ఉంది. కనపడుతుంది, బోర్డు కనపడుతుంది అందరికి? కనపడలేదా? బోర్డు ఇక్కడ ఇది పెట్టండి, వెనక్కి పెట్టండి. మామూలు నుంచి పెట్టేటాను ఇది పెడదాం. అవసరం ఎందుకు అంటే బ్రదర్ చెప్తారు కదా. ఇక్కడ సిస్టర్ చూడండి, మొదటిది ఒకటి చాలు. మొదటిది తండ్రుల
హృదయాలు ఎవరితో చెప్పాలి? పిల్లల తట్టు. రెండవది పిల్లల హృదయాలు తండ్రుల తట్టు. ఈ రెండు పరిచర్యలు. ఈ రెండు పరిచర్యలకి ఎంత గ్యాప్ ఉంది? ఒకదానికి 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఎవరు చేయాలి? 2 పరిచర్యలు వచ్చి ఎవరు చేయాలి సహోదరి? ఏలియా రావాలి. ఏ ఏలియా రావాలి? మీకు అర్థమవుతుందా ఏలియా రావాలో? ఏ ఏలియా గద్దించాడు, ఆహాబుని గద్దించాడు, ఇతర ఆకాశాన్ని ఇతరుగా మార్చాడు, ఆ ఏలైతే కర్మేల పర్వతం మీద అగ్ని దింపి ఆ బలిని దహించాడు, ఆ యొక్క ఏలియా రావాలి. హల్లెలూయా. ఆ ఏలియా ఏంటి బ్రదర్? నిజమా? ఆ ఏలియా రావాలా? అవునండి, ఆ ఏలియా రావాలి. ఆ ఏలియా రావాలని బైబిల్ చెబుతుంది. ఏలియా, తిష్బీయుడైన ఏలియా, ఆహాబుని గద్దించిన ఏలియా, భయములేని ప్రవక్త అయిన ఆ ఏలియా ఆత్మ మరలా మన కోసం రావాలి. ఆ ఏలియా వచ్చి ఏం చేయాలంటే తండ్రుల హృదయాన్ని పిల్లలు చెప్పాలి, మరియు పిల్లల హృదయాల్ని చెప్పాలి. ఇప్పుడు తండ్రులు అంటే ఎవరు? పిల్లలు అంటే ఎవరు? హృదయాలు అంటే ఏంటి? తండ్రులు అంటే ఎవరు? పిల్లలు అంటే ఎవరు? హృదయాలు అంటే ఏంటి? తండ్రులు అంటే ఈ యొక్క మొదటి పరిచర్యలో తండ్రులు అంటే ఎవరు? పితరులు. పిల్లలు అంటే ఎవరు? అపోస్తులు. చూసారా ఈ మొదటి పరిచర్యకి తండ్రులు అంటే ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా తండ్రులు ఆ కాలానికి. అర్థమైందమ్మా? తండ్రులు అంటే అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు మనకి తండ్రులు వాళ్ళందరూ కూడా. యేసుక్రీస్తు కంటే ముందుగా ఉన్న యేసుక్రీస్తు కాలంలో కంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తండ్రులుగానే ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన నమ్మారో వారు పిల్లలుగా ఉన్నారు. ఎవరు నమ్మారు యేసు దేవుడని? అపోస్తులు నమ్మారు. ఆ కాలానికి అపోస్తులు ఎవరు? పిల్లలు. వీళ్ళు అపోస్తులు పిల్లలు. ఈ యొక్క పితరులు ఎవరు? తండ్రులు. అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు అందరూ కూడా తండ్రులు. ఇప్పుడు వీళ్ళకి దేవుడు అంటే ఎక్కడున్నాడు? వీళ్ళకి నమ్మకం. పితరులకి, అబ్రాహాంకి, ఇస్సాకు, యాకోబుకి, మోషేకి, వీళ్ళందరికీ, ఇర్మియాకి దేవుడు అంటే ఎక్కడున్నాడు నమ్మకం? పైకి చూస్తుంది. వీళ్ళ హృదయాలు దేవుడు పైకి చూస్తూ ఉంటది. అంటే వీళ్ళ హృదయం ఎక్కడుంది? పైకి ఉంది హృదయము. ఇప్పుడు పిల్లల యొక్క హృదయం ఎక్కడుంది అంటే అపోస్తుల యొక్క మనసు, విశ్వాసం ఎక్కడుంది? దేవుడు అంటే ఇదిగో ఈ శరీరంలో ఉన్నాడు అని నమ్ముతున్నారు వాళ్ళు. ఏ శరీరంలో? యేసు అనే శరీరంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు వాళ్ళు. అంటే పిల్లల హృదయము దేవుడు కిందే ఉన్నాడు అని నమ్ముతున్నారు. అవునా? పెద్దల హృదయం అంటే పితరుల హృదయం ఎక్కడుంది? తండ్రుల హృదయము దేవుడు అంటే పైన ఉన్నాడు నమ్ముతున్నారు. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేయాలంటే దేవుడు అంటే పైకి చూసే వారి యొక్క హృదయాలని కిందకి తిప్పాలి. హల్లెలూయా. సిస్టర్ అర్థమవుతుంది కదా? పైకి చూసే వారి యొక్క హృదయాలని దేవుడు అంటే వాళ్ళు ఎక్కడ చూస్తున్నారు? అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ కూడా. అందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి చెప్తా ఉంటే మా దేవుడు పైన దేవుడు, నువ్వేంటి మనిషిగా ఉన్నావు అని తిట్టారు ఆయన్ని. వారు హృదయాలు ఎట్టున్న దేవుడు అంటే ఎటు చూస్తున్నారు? వాళ్ళు పైకి చూస్తున్నారు. ఈ పైకి చూసేవారి యొక్క హృదయాల్ని ఇదిగో కిందే ఉంది అపోస్తులు, ఇదిగో దేవుడు రక్త మాంసాలతో ఉన్నాడు అని నమ్మే వారి యొక్క విశ్వాసము. కాబట్టి పైకి చూసే వారి యొక్క హృదయాల్ని ఎక్కడ తిప్పాలి? కింద ఉన్న అపోస్తుల యొక్క బోధ వైపు తిప్పాలి. అపోస్తుల బోధ ఏంటంటే దేవుడు మానవ శరీరంలో భూమి మీదే ఉన్నాడని నమ్ముతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ పైకి దేవుడు అంటే పైకి లేడు కానీ ఇక్కడే ఉన్నాడు అని నమ్మే వారి యొక్క విశ్వాసం తట్టు చెప్పడానికి ఎవరు రావాలి? ఏలియా రావాలి. ఈ మొదటి పరిచర్య ఎవరు చేశారు తెలుసా మీకు? లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం త్వరగా ఒకసారి తీయండి బ్రదర్. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అందరూ హృదయాలను పిల్లలు తట్టుకును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానాన్ని అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరుచుటకై ఏలియా యొక్క ఆత్మ శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషములు మహా ఆనందము కలుగును. చాలు బ్రదర్ చాలు. ఇక్కడ ఎవరంటే మాట్లాడేది? ఇక్కడ
బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఇక్కడ ప్రవచనం రాయబడింది. ఇక్కడ జకరియా అంటే యోహాను తండ్రి జకరియాతో ఆ యొక్క దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? నీ కడుపున పుట్టబోయే ఈ యొక్క యోహాను ఎవరనుకుంటున్నావు? ఏలి ఆత్మ కలిగిన వాడు. హల్లెలూయా. ఈ యొక్క యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏలి ఆత్మ కలిగిన వాడు. ఈ యొక్క యోహాను వచ్చి ఏం చేస్తాడంటే, ఇదిగో పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరూ కూడా దేవుడు అంటే పైకి చూస్తా ఉన్నారు. ఆ యోహాను ఆ ఏలి ఆత్మ కలిగిన ఆ మనిషి వచ్చి, ఇదిగో ఆ కాలంలో ఎవరైతే ఇదిగో దేవుడు పైన లేడు కానీ ఇదిగో ఈ శరీరంలో దేవుడు ఉన్నాడు అని నమ్మే వారి యొక్క విశ్వాసం వైపు తిప్పడానికి ఈ ఏలియా నేను పంపిస్తున్నాను. హల్లెలూయా. అంటే పైకి చూసే వారి యొక్క హృదయాలని దేవుడు పైన లేడు బ్రదర్, ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని చెప్పింది ఎవరు? ఏలియా, యోహాను. ఆ ఏలియా ఇప్పుడు మరలా మరొక పరిచర్య ఉంది, రెండవ పరిచర్య. ఈ పరిచర్య ఏంటి? ఈ రెండో పరిచర్య ఏంటి? ఇప్పుడు తండ్రుల హృదయాల్ని పిల్లలు తిప్పేశాడు. అది మొదటి రాకలో జరిగింది, అది వ్యవహార సమయంలో. మరలా రెండో పరిచర్య ఉంది, అదే తండ్రుల వైపు తిప్పుట, పిల్లల హృదయాలు. అంటే ఎవరంటే వీళ్ళు క్రైస్తవులు. ఈ కాలానికి పిల్లలు ఎవరు? మనం. ఇప్పుడు మనం పిల్లలుగా ఉన్నాం. ఇప్పుడు తండ్రులు ఎవరు? అపోస్తలులు. చూసారా? అప్పుడు తండ్రులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అప్పుడు వాళ్ళు దేవుడు అంటే వాళ్ళు ఎక్కడ? వాళ్ళ నమ్మకం ఎక్కడ? పైన ఉన్నాడు, మా దేవుడు పైనుంచి మాట్లాడాడు అని నమ్ముతున్నారు. కానీ యోహాను అపోస్తలుల యొక్క నమ్మకం ఏంటి? దేవుడు అంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళకి? ఇదిగో యార్దాను నది ఒడ్డున నిలబడి లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదే అని చూపించాడు యోహాను. అవునా? ఇప్పుడు మరలా అదే యోహాను, అదే ఏలి ఆత్మ మరలా వచ్చి ఏం చేయాలంటే పిల్లల హృదయాలని తండ్రిలో చెప్పాలి. ఇప్పుడు ఈ కాలం వచ్చింది. మళ్ళీ ఈ కాలంలో పిల్లలు ఎవరు? ఇప్పుడు మనం. తండ్రులు ఎవరు? మళ్ళీ అపోస్తలు. దేవుడు ఎక్కడ చూశారు? భూమి మీద మానవ శరీరంలో చూశారు. అవునా? అపోస్తలు ఎక్కడ నమ్మారు దేవుడిని? భూమి మీద. దేవుడు ఇక్కడ యేసు అనే శరీరంలో దేవుడు ఉన్నాడు అని నమ్మారు కదా వాళ్ళు. మనం మళ్ళీ ఇప్పుడు మరి దేవుడు ఎక్కడ చూస్తున్నాం? మనం ఇప్పుడు పైకి మళ్ళీ ఇదిగో దేవుడు రాబోతున్నాడు, పైనుంచి రాబోతున్నాడు అని మనకు బోధించారు. మళ్ళీ మన హృదయాలు ఎక్కడ ఉన్నాయి? పైకి ఉన్నాయి. ఇప్పుడు మరలా పైకి చూస్తున్న మన హృదయాల్ని. మీ పితరులు, మీ యొక్క తండ్రులు, అపోస్తులు దేవుడిని పైన చూసి నమ్మలేదు. మీ అపోస్తులు దేవుడు మానవ శరీరంలో ఉన్నాడని చూస్తే నమ్మారు. కాబట్టి మీరు పైకి చూడటం కాదు, ఇదిగో ఈ బ్రాహ్మణ శరీరంలో దేవుడు ఉన్నాడని చూపించడానికి ఈ చివరికాల సమయంలో ఏలి ఆత్మ కలిగిన ఈ యొక్క బ్రదర్ థామస్ ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ ఏలియా పరిచర్య ఆ మొదటి రాకడలో భూమి మీద ఉన్న దేవుడిని పరిచయం చేసింది. మరలా అదే ఏలియా పరిచర్య ఈ రెండవ రాకడలో మరలా భూమి మీద ఉన్న ఏలియాని మనకు చూపిస్తా ఉంది. ఇదే మలాకి 4:6 యొక్క సరైన వివరణ. హల్లెలూయా. మన బోధ తప్పు అనే వాళ్ళకి మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఇది కాకపోతే దీని యొక్క అర్థం ఏంటో మీరు చెప్పండి. హల్లెలూయా. ఇది మా సొంత బోధ కదా, ఇది పరలోకం నుంచి దిగి వచ్చిన బోధది. పరలోకమే భూలోకానికి అందించే బోధ ఈ బోధ. హల్లెలూయా. మలాకి 4:6 ఈ విధంగా మన కాలంలో మన వినికిడిలో పరిపూర్ణంగా నెరవేర్చబడుతూ మనం చూస్తూ ఉన్నాము. ఆనాడు ఆ ఏలియా మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎలాగైతే రక్త మాంసాల దేహంలో ఇదిగో యేసులో దేవుడు ఉన్నాడు అని నమ్మించాడో, ఆయన విశ్వసించాడో, ప్రకటించాడో, అదే ఏలియా ఆత్మ ఇప్పుడు మన కాలంలో వచ్చి ఇదిగో ఈ సామాన్య మానవుడైన బ్రహ్మలో క్రీస్తున్నాడు, బ్రహ్మలో దేవుడు ఉన్నాడని మనకు పరిచయం చేశాడు ఆయన. ఇప్పుడు మన హృదయం దేవుని దేని వైపు మన హృదయాలు తిప్పుతా ఉన్నాయి. ఆ ఏలియా వచ్చి మన హృదయాల్ని అటువైపు తిప్పుతా ఉన్నాడు ఆయన. అర్థమైంది బ్రదర్, సిస్టర్? మలాకి 4:6 అర్థమైంది కదా. మన దేవుడు పైన లేడు కానీ మన దేవుడు రక్త మాంసాలతో కిందే ఉన్నాడు అని చెప్పడమే మలాకి 4:6 యొక్క వివరణ. హల్లెలూయా. గాడ్ బ్లెస్ బ్రదర్. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, మరి మన దేవుడు ఎప్పుడు కూడా ఆయన నీకు దూరంగా లేడు. మోతీరాం బ్రదర్ ఎందుకని ఇల్లు కట్టి, బిల్డింగ్ కట్టి, రంగులేసి, పిల్లలకి ఎండ దగ్గర పందిరేసి, నేను చూస్తా ఉన్నా మేము, ఆయన నెత్తి మీద నీళ్ళు పెట్టుకుని మోస్తున్నాడు ఆయన. ఎందుకని? దేనికోసం చేస్తున్నారు సిస్టర్? సిరీస్ సిస్టర్ మీరని చెప్పండి. మీ నాన్నగారు ఎందుకోసం చేశారు మీరని చెప్పండి కనీసం. గాడ్ బ్లెస్. మీకోసమే కదా. మీ నాన్నగారు అబ్బో నాకు నా బిడ్డలకి నీళ్లు తక్కువైతే మళ్ళీ చీకట్లో ఇబ్బంది పడతారేమో అని ముందే మోసి పెట్టేశాడు ఆయన. నా బిడ్డలు వర్షం వస్తే తడిసిపోద్దాం, అదే రేకులు పెంకులు వేసి ఎగిరిపోయి తడిసిపోతారేమో అని బిల్డింగ్ వేసాడు ఆయన. లోపలికి మీకు అన్ని సౌకర్యాలు సమకూర్చాడు. మీరు ఎక్కడ పడుకుంటే ఆయన అక్కడే పడుకుంటున్నాడు. అవునా? మిమ్మల్ని ఏమో కింద బయట
మంచులో వర్షంలో పడుకోబెట్టి ఆయన లోపల పడుకుంటున్నాడా? ఒకరు పడుకుంటే అప్పుడు ఏమంటారు సిరీస్ ఇష్టం మీరు? అసలు నువ్వు తండ్రివేనా? పొత్తిరేమో డాడీ నువ్వు తండ్రివేనా? అసలు నన్నేమో బయట పడుకోబెడతావా, నువ్వేమో లోపల పడుకుంటావా అని అడుగుతారా లేదా మీరు? అడుగుతారా లేదా బ్రదర్? మరి మోతీరామ్ బ్రదర్ కి తన పిల్లల మీద అంత ప్రేమ ఉంటే సృష్టికర్తకి ఎంత ప్రేమ ఉండాలి బ్రదర్? మన ఎడల ఆయన ఇంకెంత అక్కడ కలిగి ఉంటాడు, ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు ఆయన. హల్లెలూయా. మరి ఆయనే తన పిల్లల కొరకు నీ మంచి నివాసాన్ని, మంచి సౌకర్యాలను కల్పించి దాంట్లో కూర్చోబెట్టి తన పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళు నవ్వుతుంటే ఈయన నవ్వుతున్నాడు, ఆయన ఏడుస్తుంటే ఈయన ఏడుస్తున్నాడు, ఆయన దుఃఖపడుతుంటే ఈయన దుఃఖపడుతున్నాడు. ఇంత చెప్తున్నాడు, అయ్యో నా బిడ్డకి చాలా కష్టం వచ్చింది అని ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకని? తన బిడ్డ బాధపడుతుంటే ఆయన కూడా చూడలేకపోతున్నాడు. మరి నీవే ఆ విధంగా ఉంటే పరలోకపు దేవునికి నీ మీద ఇంకెంత ప్రేమ ఉంటుంది బ్రదర్? హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇక్కడ భూమిలో కష్టాలు పడుతుంటే, భూమిలో దుఃఖపడుతుంటే, ఈ భూమి మీద నువ్వు వ్యసన పడుతుంటే, వేదన పడుతుంటే, దేవుడు పరలోకంలో సింహాసనం మీద హాయిగా కూర్చొని పరిశుద్ధుడు 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 అని సింహాసనంలో కూర్చుంటాడా? కూర్చుంటే ఆయన దేవుడు అవుతాడా? అప్పుడు మనం ఏమంటాం? సిరీస్ సిస్టర్ అడిగినట్టుగా నువ్వు అసలు తండ్రివేనా? నేను బయట బాధపడతాను, నువ్వు లోపల కూర్చుంటావా అని అడిగినట్లుగానే మనం కూడా ఆయన అడుగుతాం, అసలు నువ్వు దేవుడివేనా? మేము పాపంలో చచ్చిపోతున్నాం, ఇబ్బందులు పడిపోతున్నాం, మేము అన్ని రకాలుగా మేము భూమి మీద నాశనం అయిపోతుంటే నువ్వు మాత్రం పరలోకంలో ఆగి కూర్చొని సింహాసనం మీద కూర్చొని పరిస్థితులని ఆరాధపడతావా? నువ్వు దేవుడు అసలు ఈ దేవుడు మాకు వద్దండి అని నీతో చెప్పించుకునే స్టేజ్ లో ఉన్నాడు మన దేవుడు? లేడు. నువ్వు ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకుంటాడు ఆయన. అవసరమైతే నిన్ను ఉన్నతమైన స్థలంలో పడుకోబెట్టి ఆయన కింద పడుకుంటాడు ఆయన. అది తండ్రి యొక్క ప్రేమ. ఏమంటాడు? సిరీస్ అమ్మ వద్దురా, నువ్వు పైన పడుకో, నీకు అసలే ఆపరేషన్ అయింది, చిన్న పాప కదా, నువ్వు పైన పడుకో, నీకు కింద పడుకుంటాను అంటాడు ఆయన. ఎందుకని? తండ్రి ప్రేమ అది. ఈ లోకంలో నిన్ను కూడా దేవుడు ఆ విధంగానే ఉంచాడు ఆయన. నీవు భరించాల్సిన మరణము, నీవు భరించాల్సిన దుఃఖము, నువ్వు భరించాల్సిన వేదన ఆయన భరించాడు. నీ మీద పడకూడదు, ఎందుకంటే నీ మీద ప్రేమ. హల్లెలూయా. కాబట్టి దేవుడు పరలోకంలో లేడు సహోదరుడా. నీవు భూమి మీద ఉంటే నీ తండ్రి కూడా భూమి మీదే ఉన్నాడు. నువ్వు దుఃఖపడుతుంటే నీ తండ్రి నీతో కూడా దుఃఖపడుతున్నాడు. నువ్వు సంతోషపడుతుంటే నీ తండ్రి సంతోషపడుతున్నాడు. ఎందుకని? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. ఓ ఎల్లప్పుడూ యుగమును ప్రేమించే దేవుడు ఆయన. ఓ మా భూలోక సంబంధమైన తండ్రి అయితే ఆయన నొప్పి లేకుండా, ఆయనకి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా ఉన్న సంపాదన ప్రేమిస్తాడు ఆయన. ఆయన ఆ తండ్రి నువ్వు ఎన్నిసార్లు ఎదురు తిరిగినా, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా కూడా ఎల్లవేళలా నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. నువ్వు భయంకరమైన తప్పు చేసి నువ్వు తండ్రి అని అంటే వెంటనే నేను ఎత్తుకుని ముద్దులాడే దేవుడు ఆయన. మరి అలాంటి దేవుడు నేను వదిలిపెట్టి పరలోకంలో ఉంటాడా? ఉండడు కదా. మలాకి 4:6 అదే బ్రదర్, దేవుడు పైన లేడు, దేవుడు నీకు దూరంగా లేడు, దేవుడు నీతోనూ నీలోనూ ఉన్నాడు ఆయన. దేవుడు భూమి మీదే ఉన్నాడు ఆయన. తన బిడ్డలకి ఆయన దూరంగా లేడు ఎప్పుడు ఆయన. కాబట్టి ఆయన పిల్లలతో కలిసి నివాసం చేయడానికే ఆయన పైన సింహాసనం పరలోకంలో కూర్చొని భూలోకంలో నిన్ను పెట్టి పరిపాలించే కాదు దేవుడు ఈ భూమిని పెట్టి పరిపాలించే దేవుడు ఈ భూమిని తయారు చేసింది. దేనికోసం తయారు చేశాడు? నీతో పాటుగా, నీలో ఉండి నీతో పాటుగా ఈ భూమి మీదకి వచ్చి పరిపాలన చేయాలి. నీతో పాటు ఉండబోతున్నాడు దేవుడు, నీ పక్కనే ఉండబోతున్నాడు దేవుడు. నీ శరీర సంబంధమైన తండ్రి నీతో పాటుగా నీ ఇంట్లో నీతో పాటు ఉంటా ఉంటే మరి నీకు ఆత్మ సంబంధమైన తండ్రి ఆ మాత్రం మనం గ్రహింపు తెచ్చుకోలేము బ్రదర్. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మనలోనే ఉన్నాడు ఆయన, మనతోనే ఉన్నాడు ఆయన. నీ పక్కనే నిన్ను విడువను ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఎల్లవేళలా నీతోనే ఉంటాడు ఆయన. మలాకి 4:6 మన హృదయాలు మన అపోస్తుల బోధ వైపు తిరగాలి. అపోస్తుల యొక్క నమ్మకం ఏంటంటే దేవుడు పైన లేడు బ్రదర్, ఇదిగో దేవుడు రక్త మాంసాల్లో ఉన్నాడు. అపోస్తుల బోధ ఇప్పుడు మరలా అదే అపోస్తుడు, నిజమైన అపోస్తుడు. హల్లెలూయా. ఈ నిజమైన అపోస్తుడు ఏంటంటే ఏలి ఆత్మ దిగి వచ్చి చెప్తా ఉంది, ఈ దేవుడు అంటే పైన ఎక్కడో లేడు కానీ ఇదిగో ఈ లోకంలో మన కాలంలో మానవ శరీరంలో దేవుడి లోకాన్ని చెప్తుంది ఏలి ఆత్మ. ఇదే మలాకి 4:6 యొక్క వివరణ. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి సహోదరులారా, మనం ఈ లోకంలో ప్రయాసపడతాం, ఆ పని ఈ పని చేసుకుంటాం. ఒకసారి చూడండి ప్రసంగి చూడండి, కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం.
ప్రసంగి పేజ్ నెంబరు 556, 1వ అధ్యాయం. రెండవ వచనం నేను చదువుతాను చూడండి. వ్యర్థము 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 వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఈ లోకంలో మనం చేసే పనులన్నీ వ్యర్థమేనంట. ఏ వ్యర్థము? సూర్యుని కింద నరులు పడుతున్న పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభం ఏమి? మనం ఈ లోకంలో ఈ సూర్యుని కింద మనం పని చేసే పనికి మనకు వచ్చే లాభం ఏంటి? పని చేసేదానికి మనకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, ఏంటి లాభం? తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. మనుషులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ భూమి మాత్రం ఇలాగే ఉంటుంది. మరి ఏం సంపాదిస్తున్నారు వీళ్ళు? భూమి ఇలాగే ఉంటుంది. సూర్యుడు ఉదయించను, సూర్యుడు అస్తమించను. తాను ఉదయించు స్థలమున మరలా చెడుకు త్వరపడను. గాలి దక్షిణంకు పోయి ఉత్తరము తిరుగును. అట్లు మరలా తిరుగుచు తన సంచారంలో తిరిగి వచ్చును, సంచార మార్గంలో తిరిగి వచ్చును. నదులని సముద్రంలో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడికి పారుచున్నవో అక్కడికే అవి ఎప్పుడు మరలిపోవను. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. మనుషులు దాని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది, మునుపు జరిగినదే ఇక జరగబోన్నది. సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనది ఒకదాని గురించి ఒకటి చెప్పును, అది మనకు ముందున్న తరంలో ఉండినది. పూర్వులు జ్ఞాపకంలోకి రారు, పుట్టబో వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోదు, కలుగుదంటారు. అంటే చనిపోయిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోలేము, పుట్టేవాళ్ళు ఎవరో మనకు తెలియదు. జరిగిపోతూ ఉంటది, సమస్తం వ్యర్థమే. సూర్యుడు వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు, చంద్రుడు వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు, గాలి వస్తూ ఉంటది, ఈ దిక్కేళ్ళు ఆ దిక్కు వస్తూ ఉంటది. అన్ని జరుగుతూనే ఉంటాయి. భూమి మాత్రం ఇలాగే ఉంటుంది, మనుషులు వెళ్ళిపోతున్నారు. ప్రసంగి నేను యెరూషలేము నందు ఇశ్రాయేలు మీద రాజునై ఉంటిని, ఆకాశం కింద జరుగునది అంతటి జ్ఞానము చేత విచారించి గ్రహించకి నా మనస్సు నిలిపితిని. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది భూమి మీద అని తెలుసుకోవడం కోసం సొలొమోను ఏం చేశాడంట? తన మనస్సుని నిలిపాడంట. దీని చేత అభ్యాసం నందవలన దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని మనం నేర్చుకునే అభ్యాసం ఏదైతే ఉందో అది బహు కఠినమైంది. సూర్యుని కింద జరుగుతున్న క్రియలంటే నేను సూచితిని, అవి అన్ని వ్యర్థములే. అవి ఒకటి గాలికే ప్రయాసపడినట్లుగా ఉంది. గాలిని పట్టుకుని మనం ఏం చేసుకుంటాం? గాలిని బంధించి ఉంచగలం మనం? ఒకటి బంధించి ఉంచినా అది మనకి ఏమైనా ఉపయోగపడద్దా? డబ్బాలు పెట్టి దాచాం, దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఒకటి గాలి కోసం ప్రయాసపడినట్లుగా ఉందండి. ఈ భూమి మీద మనం చేసే పనులన్నీ కూడా ఆ గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టు ఉందంట. వంకరగా ఉన్నదాన్ని చక్కగా పరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. యెరూషలేము నాకు ముందున్న వారందరికంటే నేను చాలా జ్ఞానం సంపాదించిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్వంగా అభ్యసించిననియు జ్ఞానాభ్యాసమును చరిత్రను మతిహీనతను తెలుసుకుంటూ ప్రయత్నించిందని. అయితే ఇది గాలికి ప్రయాసపడకే అని తెలుసుకుంటుని. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖం కలుగుతుంట. నువ్వు జ్ఞానాన్ని విస్తారంగా సంపాదించుకోవాలనుకున్నావు అనుకో, ఎంత జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటావో నీకు అంత దుఃఖమే కలుగుద్ది. విస్తారమైన జ్ఞానం, విస్తారమైన దుఃఖమే వచ్చింది. ఇప్పుడు జ్ఞానం కోసం మనం ప్రయాసపడడం వ్యర్థమే. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం. మా డిగ్రీలు 5 చివరి 10-15 డిగ్రీలు పెట్టుకోవడం వల్ల నీకు వచ్చేదేంటి? దుఃఖమే, శోకమే. నీకు వచ్చేది ఏమీ లేదు అక్కడ. ఆ డిగ్రీల వల్ల నీకు కలిగిన లాభం ఏం లేదు అక్కడ. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది కూడా వ్యర్థ ప్రయత్నమే. ఇక అన్ని అనుకోకు, చూసినంత సంతోషపడు అని చెప్పి, అది కూడా చూసిన సంతోషపడదు కూడా వ్యర్థమేనంట. ఇది చదువుతుంటే సాధారణ మీద గుర్తొచ్చారు నాకు. దేనికి మన సమయం కేటాయించిన అవసరం లేదు. దేనికోసం మనం ఒక్క కన్నీరు పొట్టి గార్చినా కూడా వేచారంట. లోకంలో ఉన్న దేనికోసం కూడా మనం ఒక కన్నీరు పొట్టి గార్చినా కూడా వేస్తే కిందకి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నాను. నేను వరుసగా చదివితే మీకు చాలా లేట్ అవుద్ది. 4వ వచనం చూడండి. నేను గొప్ప పనులు చేయపోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకుని, వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించుకుని, వృక్షముల
నారుమళ్లకు నీరు పోయిటకే నేను చెరువులను త్రవ్వించుకుంటుని, పనివారిని పరిగెత్తలను సంపాదించుకుంటుని. నా ఎండ పుట్టిన దాసులు నాకుండ్రి. యెరూషలేమునందు నాకు ముందిన వారి కంటేను ఎక్కువ పశువుల మందలు, గొర్రె మేకల మందలు బహు విస్తారంగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారమును రాజులు సంపాదించిన సంపాదన ఆయా దేశంలో దొరుకు సంపత్తులు కూర్చుకుంటుని. నేను గాయకులను, గాయకురాండ్రను, మనుషులు ఇచ్చే సంపదను సంపాదించుకుంటుని. బహుమంది ఉపపత్నులు ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరికంటే నేను గనుడై అభివృద్ధిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కనులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైన ఏది అనిపించుకుని నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. నా కంటిని ఆపలేదు, నా హృదయాన్ని కంట్రోల్ చేయలేదు. ఏ జీవిత చేసే బహు విస్తారమైన ఆస్తుంది. అందరికంటే ఈ లోకంలో నాకంటే ముందున్న వారి కంటే నేను ఎక్కువ జ్ఞానవంతుని, ధనవంతుని అన్ని సంపాదించుకున్నా. అయితే అప్పుడు నేను చేయి పనులన్నింటి కొరకే నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అన్ని వ్యర్థమే. మరి మనం దేనికోసం ప్రయాసపడేది? దేవుని వదిలిపెట్టి పరిగెట్టేది మనం దేనికోసం బ్రదర్? దేనికోసం మనం పరిగెడుతున్నాం? డబ్బు కోసమా? ఇల్లు కట్టుకోవడం కోసమా? వెండి బంగారాలు సంపాదించుకోవడం కోసమా? లేదా పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవడం కోసమా? సొలొమోను అంటున్నాడు, నేను అన్నిటినీ సంపాదించుకున్నా. ఆ కన్ను ఏది ఆశించిందో దాని పని నేను చేశా. నా హృదయం దేన్ని అందించిందో ఆడికి వెళ్ళిపోయా. నా హృదయం నిర్బంధించలే, కంట్రోల్ చేసుకోలే, వెళ్ళిపోయా. ఎంత చేసినా కూడా అది వ్యర్థమే. నేను 2 మాటలు చూసి నేను ముగిస్తాను. అన్ని వ్యర్థమే కానీ ఉన్నాయి. ఒకటి గాలికై ప్రయాసపడినట్లు అగుపడెను. సూర్యుని కింద లాభకరమైన నీటిని కనబడలేదు. తర్వాత జరిగిన విషయమే సైతం ఏం చేయనుకొని నేను జ్ఞానమును, విరుతనమును, మతిహీనతను పరిశీలించుకుంటే కూడుకుని అంత చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరము, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంతా ప్రయోజనకరమని తెలుసుకుంటుంది. జ్ఞానికి కన్నులు తనలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుస్తున్నాడు. జ్ఞానికి కళ్ళు ఎక్కడున్నాయంట? బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తాడు. బుద్ధిహీనుడిగా ఉంటాడు. కానీ ఇద్దరికి బట్టి గతి ఒకటేనంట. చివరిన ఇద్దరికి ఒకటే గతి. వాడు తలలో కళ్ళుండి జ్ఞానంగా ఆలోచించిన, ఈ బుద్ధిహీనుడిగా ఉండి బుద్ధిహీనంగా ఉన్నా చివరికి ఇద్దరికి కూడా చూడండి, జ్ఞాని తలలో ఉన్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుస్తున్నాడు. ఆయనను అందరికీ ఒకటే గతి. ఏమి తేడా లేదు అక్కడ. జ్ఞాని తలలో పెద్ద జ్ఞానవంతుడినా అని దేవుడు అతనికి ఏం ఘనత ఇవ్వట్లా. బుద్ధిహీనుడు పాపం తెలియదేమో అని ఇవ్వట్లా. ఇద్దరికి ఒకటే గతి. ఎందుకు చూడండి, కిందకి వెళ్తారు చెప్తున్నాడు చూడండి. కావున బుద్ధిహీనికి సంభవించినదే నాకును సంభవించిన కనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించదని నా హృదయం మంది అందుకుంటున్నాను. ఇది వ్యర్థమే. బుద్ధిహీనులు గూర్చినట్లుగానే జ్ఞానులకు గూర్చి జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు. రాబో దినములలో వారందరూ మరోబడిన వారయ్యందరూ. జ్ఞానులు మృతునందు విధం పెట్టదు, బుద్ధిహీనులు మృతునందు విధం కూడా అట్టిదే. ఇది చూడగా సూర్యుని కింద అంతయు వ్యర్థము, ప్రయాసం అంత. తర్వాత చూడండి, అంతా నేను చదవట్లేదు, తర్వాత మీరు చదవండి. 22 చూడండి. సూర్యుని కింద నరుడికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను, వాడు తలపెట్టు కార్యం నుండి చేతను వాడికి ఏం దొరుకుతున్నది? వాని దినములని శ్రమకరములు, వాని పాటలు ప్రయాసములు. రాత్రందైనను వానికి మనసుకు నెమ్మది దొరకదు. చూసారా, మనం చేసే పనుల వల్ల రాత్రులు కూడా టెన్షన్తో నిద్ర పట్టుకొని కూర్చుంటాం. దానివల్ల ఒత్తిడి వల్ల నిద్రే ఉండదంట మనకి. అంతా కూడా వ్యర్థమే. రాత్రి నిద్ర ఉండదు. మేలుకరమైనది ఏది లేదంట. అన్నపారములు పుచ్చుకుంటే గంటను తన చూడండి, ఇక్కడ చెప్తున్నారు చూడండి, 24 వచ్చిన చూడండి, 2:24. రాత్రి ఏందేను వారి మనసుకు నెమ్మది దొరకదు, ఇది వ్యర్థమే. 24 చూడండి. అన్నపానములు పుచ్చుకుంటే కంటేను తన కష్టార్జితం తన సొగబొట్టే కంటేను నరునికి ఏదీ లేదు. మిగతాదంతా వ్యర్థమే. నువ్వు సంపాదించుకున్న తిని ఇంట్లో కన్నా నీ దీవెనకరం ఇంకోటి లేదంట నీకు. నువ్వు దీనికోసం ప్రయాసపడి సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అంతా శూన్యమే, గాలికి విత్తినట్లుగానే ఉండదు. చూడండి, ఇప్పుడు చూడండి, మేలుకరం ఏదీ లేదు. ఇది దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకున్నా. అది కూడా జరగాలని నీకేం ఉండాలి? నీ కష్టార్జితాన్ని తిని నువ్వు పడుకోవాలన్నా కూడా దేవుని వల్ల జరగాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, ఆయన సెలవు లేక, దేవుని సెలవు లేక భోజనం చేసి సంతోషంగా ఎవరికి ఉండడం సాధ్యం? ఎవరికి సాధ్యం బ్రదర్? అమ్మాయి నా కడుపు నిండింది సంతోషం అని కూడా నువ్వు అనుకోలేవంట. ఎప్పుడు దేవుని సెలవు లేకపోతే నీ కడుపు నిండి సంతోషంగా కూడా నువ్వు ఉండలే.
నీ కడుపు నిండి సంతోషంగా ఉండాలంటే దేవుని కృప ఉండాలి నీకు. నువ్వు డబ్బు, వెండి, బంగారు, వజ్ర వైడూర్యాలు సంపాదించిన వ్యర్థమే, అంతా వ్యర్థమే. జ్ఞానము ఎవరి సంతోషము ఎవరికి సాధ్యము? ఎలా దైవ దృష్టికి మంచివాడిగా ఉండడానికి దేవుడి జ్ఞానమును, తెలివిని, ఆనందము అది. నువ్వు డబ్బులో వెతకాలని చూసావు, డబ్బు సంపాదించుకుంటే తెలివి వస్తుంది, కానీ దేవుని యందు ఎవరైతే ఉంటారో, హల్లెలూయా, దేవుని యందు ఎవరైతే ఉంటారో వారికి తెలివిని, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు ప్రయాసపడాల్సింది దేవుని పట్టుకోవడం కోసం, డబ్బును పట్టుకోవడం కోసం కాదు. నువ్వు ప్రయాసపడాల్సింది, నువ్వు ఎవరి కోసం ప్రయాసపడాలి? దేవుని గురించి ప్రయాసపడాలి. డబ్బు సంపాదించే కోసం ప్రయాసపడ్డావా? నిద్ర లేకుండా మంచం మీద ఇక్కడ కొట్లు కట్టాలి, నేను అది కట్టాలి, ఇది కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని నిద్ర లేకుండా ఆలోచించడం వల్ల అదంతా నీకు వ్యర్థమే. నీకు కడుపు భోజనం చేసిన తర్వాత నా కడుపు నిండిందా అమ్మయ్య అని నీకు తెలియాలంటే కూడా వాడు ఆయన కృప లేకపోతే నువ్వు తినేది కూడా తెలియదు నీకు. అసలు మరి తినేది కూడా తెలియకుండా నువ్వు సంపాదించేది తెలియదు. తర్వాత చూడండి, ఇష్టమైన ప్రయాసపడి పోగు చేయడం దేవుని పాప. ఇది చూడండి, ఇక్కడ ఇది గొప్ప విషయం చూడండి. ఇక్కడ ఏలనగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండటకు దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడకు వానికి ఇష్టకై ఏంటంట దేవునికి ఇష్టమైన ప్రజలకు ఇవ్వడానికి ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన ఎవరికి అప్పగిస్తాడంట? పాపాత్ములకు అప్పగిస్తాడంట. ప్రభుకి స్తోత్రం కలగాక. ఇప్పుడు నువ్వు ఫోన్ తీసుకుని టక్ టక్ మని కొట్టి బ్రదర్ బాగున్నావా అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఈ పని ఎవరిది? పాపాత్మలు చేస్తున్నారు. మనం కార్లో కూర్చొని, డ్రైవింగ్ లో కూర్చొని హాయిగా మనం రోజు తరబడి ప్రయాణం చేసే దాన్ని కార్లో కూర్చొని మనం గంటల్లో, నిమిషాల్లో మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆ పని ఎవరు చేస్తున్నారు? నా కుమారుడైన చంద్ర గారు కారులో వెళ్ళాలి, ఇప్పుడు ఆయనకి ఆ కారు అవసరం కాబట్టి ఇప్పుడు ఆయన కారు తయారు చేయడం మొదలు పెడితే ఆయన నా నుంచి దూరం అయిపోతాడు. కారు తయారు చేయాలంటే ఇప్పుడు పాపాత్మకు అప్పగించాడు. నీకు సంతోషం కలగడానికి, నీకు సుఖాన్ని కలిగించడానికి పనిని నీకు ఎవరిస్తున్నారు? పాపాత్మలు తయారు చేసి మాకు ఎత్తున్నారు. మరి నీకు నాకెందుకు బాధ? నీకు నాకెందుకు బాధ చెప్పండి. దేవునికి స్తోత్రం కలగాక. పాపాత్మలు అన్ని తయారు చేసి ఇస్తున్నారు. సెల్ ఫోన్లు, కార్లు, డిజిటల్ వ్యవస్థ, ఇతరాత్ర పనులు అన్ని వాళ్ళు తయారు చేసి నీకు అన్ని చేతుల్లో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయట్లే, దేవుడు వాళ్ళకి అప్పగించాడు ఆ పని. ఇదిగో ఈ వస్తువు తయారు చేసి నా కుమారులకి ఇవ్వు, ఇలాగ పాపే కదా తయారు చేసి ఇస్తున్నాను ఆయన, మీకు తయారు చేసి ఇస్తున్నాను, మీరు ఆయన మహిమ పరుస్తున్నారు. హల్లెలూయా. దేవుడు నీకు ఏది కావాలో సమకూర్చడానికి వాళ్ళు నిర్ణయించాడు దేవుడు. నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఆనందము, సంతోషము నువ్వు దేవుని దగ్గరే పడాలి, నువ్వు దేవుని దగ్గర పట్టుకోవాలి, నువ్వు దేవుడినే వెంబడించాలి నువ్వు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రసంగి చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చాడు ఆయన. ఒక మాట ఒక చాట చూద్దాం. మూడో అధ్యాయం చూడండి. ప్రతి దానికి సమయం కలదు. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ భూమి మీద ప్రతి దానికి ఒక సమయం ఉంది. నువ్వు కంగారు పడకూడదు. మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదే, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదే, మా అమ్మాయికి ఇటు జరిగింది ఏంటి, మా అబ్బాయికి అది జరిగింది ఏంటి, నాకు ఇది జరిగింది ఏంటి మనం అనుకుంటాం మనుషులుగా. కానీ దేవుడు అంటున్నాడు ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు, అది ఇది కాదు, 1, 2 కాదు, 10, 15 కాదు, ఆకాశము కింద జరిగే ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. అది ఏదైనా కావచ్చు, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. పుట్టుటకు, ఒక మనిషి పుట్టాలంటే సమయం ఉంది. చచ్చుటకు సమయం ఉంది. నాటుటకు సమయం ఉంది. నాటబడిన దాన్ని పీకివేయడానికి సమయం ఉంది. చంపడానికి సమయం ఉంది. బాగు చేయడానికి సమయం ఉంది. పడగొట్టడానికి, కట్టడానికి, ఏడ్చడానికి, నవ్వడానికి, దుఃఖపడడానికి, నాట్యమాడడానికి, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పగా వేయుటకు, కౌగులించుకుండా మానుటకు, వెతికిన దాన్ని పోగొట్టుకుంటకు, దాచుకుంటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండటకు, మాట్లాడటకు, ప్రేమించటకు, ద్వేషించటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి, నరుడు అభ్యాసము పొందవాలని దేవుడు వారికి పెట్టిన కష్టానుభవం నేను చూచితిని.
దేని కాలం అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మీ ప్రయత్నాలు వ్యర్థమండి. నేను చచ్చిపోతా అని నువ్వు పురుగుల ముందు అయినా సావలేవు. దానికి దేవుడు నీకు నిర్ణయించిన ఒక సమయం ఉంది. నాటాలి, నువ్వు విత్తనం నాటాలి, ఒక సమయం ఉంది. నువ్వు నాటిన విత్తనాన్ని తీసివేయాలి, పీకేయాలి, నువ్వు దానికి కూడా సమయం ఉంది. నవ్వాలి, ఇప్పుడు నాకు నవ్వొచ్చేస్తుంది, నీకు లేదు సమయం, దేవుడు ఇచ్చిన సమయం నీకు అది. నువ్వు దుఃఖపడాలి, దానికి ఒక సమయం వచ్చాడు దేవుడు. ప్రతి దానికి దాని ప్రయత్నానికి ప్రతిదానికి సమయం ఉంది. దేనికోసం నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. అనుభవంతో చెప్తున్నాడు జ్ఞాని సులభం చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ప్రతి దానికి సమయం ఉంది. ఆనందపడడానికి, దుఃఖపడడానికి, నాట్యపడడానికి, రాళ్ళని ఏరడానికి, రాళ్ళని కుప్పగా వేయడానికి, సమస్తానికి కూడా దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. ప్రతిదానికి సమయం ఉంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం గందరగోళం చెందిపోయి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సత్యానికి, బతకడానికి, నవ్వడానికి, దుఃఖపడడానికి, నాట్యపడడానికి, ప్రతి దానికి కూడా సమయం ఉంది. ప్రేమించడానికి సమయం ఉంది, ద్వేషించడానికి సమయం ఉంది, యుద్ధం చేయడానికి సమయం ఉంది, సమాధాన పడడానికి సమయం. దేని కాలం ఉంది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం ముందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలు పరిశీలన చేసుకుంటే సరిపోదు. ఆయన క్రియల్ని గ్రహించడానికి కూడా నీలో ఉన్న జ్ఞానం సరిపోదు. ఆయన చేసే క్రియలు గ్రహించడానికి కూడా నీలో ఉన్న జ్ఞానము సరిపోదు బ్రదర్. ఇప్పుడు నవ్వానండి, నువ్వు నవ్వావు, దేవుని కృపలే బ్రదర్, నీకు నియమించాడు. ఈ ఫలాని ఇవాళ శనివారం 1 గంటకి దేవాజీ బ్రదర్ నవ్వాలి ఆయన ముందే నియమించాడు ఆయన. కాబట్టి ఆ టైం వచ్చింది, దేవాజీ బ్రదర్ అక్కడ కూర్చొని అని అవుతున్నాడు ఆయన. ఎవరు నియమించారు అది? రాత్రి 7 గంటలకి దేవాజీ బ్రదర్ ఏడవాలి ఆయన ముందు నియమించాడు ఆయన. ఆ 7 సమయానికి ఆయన కూర్చొని దేనికో తెలియదు ఎడుతూ ఉంటాడు ఆయన. అంటే నవ్వుట నీ వశం లేదు, ఏడ్చుట నీ వశం లేదు. మరి దేనికోసం మనం ప్రయాసపడేది? దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము. హల్లెలూయా. నీకేదైనా అవసరమా? ఇంకేదైనా నీకేదైనా టెక్నాలజీ అవసరమా? దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? పాపాత్మలకు అప్పగిస్తున్నాడు. వాళ్ళకి నువ్వు వెళ్ళి నా కుమ్మాడు అక్కడ చూడండి, అతనికి ఏదో టెక్నాలజీ కావాలంటే మీరు చూడండి, మీరు రెడీ చేయండి అన్నాడు. వాళ్ళు టక్ మనకు అందుబాటులో చేసి ఇప్పుడు చూడండి ఇయర్ ఫోన్ చేతితో పట్టుకుని అయిపోతుంది. కానీ మనకు తయారు చేసి ఇచ్చారు. వాళ్ళు ఎవరు తయారు చేశారు? దేవుని ఎరగని ప్రజలు పాపాత్మలు తయారు చేసి దేవుని బట్టల కోసం ఇస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి నీకు ఈ లోకంలో టెన్షన్ పడాల్సిన దేనికి నువ్వు సమయాన్ని వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు బ్రదర్. సమస్తాన్ని దేవుడు నియమించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు భయభక్తులతో ఉండండి. మా బోధకు మీరు చెవియొగ్గండి. మేము చెప్పే ఈ మాటలు మా సొంత మాటలు కాదు, మన పితరులు మాకు నేర్పించిన మాటలు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో మనం ఇంకా మరి దేవుని వెతికి పట్టుకుందాము. దేవుడి చిన్న మాటలు దీవించిన కాక. మన మధ్యలో సహోదరుడు మరి సతీశ్వర రమేశ్వర్ చెల్లి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, జీవము, మా బలము, మా ఆస్తి, మా ఐశ్వర్యము, మా స్వాస్థ్యము, సర్వస్వముగా మహోన్నతుడైనటువంటి ఓ జ్ఞానమైనటువంటి నీ తల్లిలో ప్రభా మరి నూతనమైన జీవన కీర్తనలతో ఈ కార్యక్రమమైనటువంటి మీరు మాకు ప్రతి వాద్యాన్ని పెట్టి సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. అందుబట్టి స్తోత్రం మరి ఈ చిన్న భీంపూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి దేవుని ఎడల భయభక్తులు కలిగిన మీ యొక్క కుమారులు కుమార్తెల మధ్యలో ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము అందరం కలిసి సంతోషించడానికి ప్రభు మరి మీరు మా మధ్యకి వచ్చి మరి ఈ సమయంలో మీ గురించినటువంటి వాక్యాన్ని ప్రభు మరి మేము దేనికోసం ప్రయాసపడాలి, దేనికి చెవియొగ్గాలి, మరి దేనిని వ్యర్థంగా చూడాలని మరి అనేకమైనటువంటి విషయాలు మాకు బోధించి ప్రభా మాకు మరి ఈ దేవుల జ్ఞానాన్ని కలిగి ఉండగానే ఆలోచన మాలో పుట్టించిన మీ స్తోత్రం ప్రభావ. మరి మరి మేము మీరు అన్నింటికి ప్రతి దానికి కారణం మీరు నిర్ణయించున్నారు ప్రభా. మరి మీ దేని గురించి ఆ యొక్క సమయం గురించి మేము ఆలోచించక్కర్లేదు కానీ మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారా వచ్చే జ్ఞానాన్ని మాత్రమే మేము కలిగి మరి గడిచిన దినాలన్నిటికంటే మరి గడవబో దినాల్లో ప్రభు మరి
మరి మేము మరింత భయభక్తులు కలిగి ఉంటాం, మా సహాయం చేయండి తండ్రి. మరి మేము మరింతగా లోక సంబంధమైన విషయాల గురించి కాకుండా మేము మాకు నిత్యమైనటువంటి జ్ఞానం ఏమిటని మేము పరిశీలించి మరి యెహోవాని మరి ఎరిగి మరి ఆయన ఏమన్నా భయభక్తులు కలిగి ఉండటమే మరి జ్ఞానమని మేము ఆ ప్రకారంగా ఆ మార్గంలో ముందుకు నడుచుకోవడం మా సహాయం చేయండి. సమయంలో సహోదరుల ద్వారా మీరు మాట్లాడి అనేకటువంటి విషయాలు మాకు చెప్పిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. తని మేము మరి చిన్న బిడ్డలు కూడా ప్రభు మరి ప్రయాసతో మరి ఈ యొక్క సన్నిధిలో మరి మరి భూమికి ఆకాశానికి ప్రభు అయినటువంటి మరి నిత్య సత్యదేవుడైనటువంటి మిమ్మల్ని ప్రభు మరి పరిశీలించడానికి తెలుసుకోవడానికి ప్రభు మరి వారి యొక్క హృదయాలను ప్రేరేపించి ఇక్కడ తీసుకొచ్చిందని బట్టి మీరు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభు. మరి మీరు చెప్తున్నారు మీరు వెదపడి మీకు దొరకను అని మీరు చెప్పారు ప్రభు. మరి వారు విశ్వాసంతో మరి వాళ్ళు మరి దేవుడు అంటే ఎవరు, మాకు దూరం నుండి వచ్చిన ఈ సహోదరులు మాకు ఏం బోధిస్తున్నారని చెప్పి వారు ఆసక్తితో వారు తండ్రి మిమ్మల్ని వెతకడానికి వారు వచ్చారు ప్రభు. వారి యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తున్న బట్టి మీ స్తోత్రం వచ్చించుకుంటున్నాం తండ్రి. మరి గడవబోయే సమయంలో మరింతగా వారు మిమ్మల్ని వెతికినట్లుగా వారు సాయం చేయమని వెతిక వారికి దొరికేటటువంటి దేవుడుగా నీవు ఉన్నావు కాబట్టి ప్రభు. మరి మరింతగా మా యొక్క హృదయాలను తెరిచి మరి మిమ్మల్ని మీరు మాకు మరింతగా నిజం చేసుకోమని మరి మా యొక్క ప్రతి ఒక్కరి ద్వారా మీ నామం తెలుసుకోమని క్రీస్తు నామమున మీకు నిత్యమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 జీవం కలిగింది చిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడా, ఈ ఘనమైన విలువైన ఈ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రము తండ్రి. ఓ ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓ ప్రభు మాతో వరకు ఓ ప్రభు మాట్లాడిన దేవుడా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఓ ప్రభు మరి ప్రతిదానికి మీరు ఏ విధంగా అయితే సమయాన్ని ఇచ్చారు ప్రభు, మరి ఈ దూర ప్రాంతంలో మరి మా దేవాజీ బ్రదర్ను విధంగా ఓ ప్రభు మరి ఇక్కడ ఉన్న ప్రతి సోదరులను ప్రభు మరి మీరు ప్రేమించి ఈ కాలానికి నీవేమయ్యావు ఓ ప్రభు, నువ్వు ఏ విధంగా రంగం మీద కదలాడావు, మరి రెండవ రాకల్లో నీవు ఏ విధంగా వచ్చావు, ఈ యొక్క నిత్యమైన నామాన్ని పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టబడిన నీ యొక్క నామాన్ని ఈ ప్రాంతంలో మరి సోదరులకు ఏ విధంగా బయలుపరచాలని స్థిరపరిచావు ప్రభు. నువ్వు నిర్ణయించిన సమయం వచ్చింది కాబట్టి ప్రభు ఈ ప్రాంతంలో మరి సోదరుల హృదయాన్ని ప్రేరేపించి ప్రభు దూర ప్రాంతంలో ఉన్న మమ్మల్ని ప్రభు రప్పించి నీవు ఇక్కడ వీరి మధ్యలో ప్రభు వీరికి బయలుపరుచుకుంటున్న దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో వీరికి నీవు అవసరమైనది కాబట్టి ప్రభా, ఈ సమయంలో వీరు నీకు ప్రభా నీ విషయంలో వీరు చేసిన పనిని నీ పక్షాన్ని నిలబడి ఈ ప్రాంతంలో ఈ వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఎన్నుకున్నావు కాబట్టి ప్రభా ఎంతో దూరం నుండి ప్రభా యొక్క నిత్య సత్య వర్తమానాన్ని ప్రభా ఇక్కడ నడిపించి ప్రభా ఈ ప్రాంతంలో ప్రకటించడానికి సోదరుల కుటుంబాన్ని ఎన్నుకున్న దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఇంత దూరం నుంచి సోదరులు ఏ విషయమై ఇచ్చారు, ఇంతమంది ఎన్నో చర్చలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి, మరి ఇవన్నీ దాటుకుంటూ మరి మా గృహంకే ఈ వర్తమానం ఎందుకు వచ్చింది, మాకు మాత్రం ఇది ఎందుకు మరి బోధించబడుతుందో గ్రహించి ప్రభా నువ్వేమైనావు ప్రభు మరి పరిపూర్ణంగా వారికి బయలుపరిచి వారికి అర్థమయ్యే విధంగా ప్రభు మరి సోదరులు చెప్పడానికి సోదరులు వాడుకుంటున్న దేవుడా నీకు ప్రభు. మరి ప్రతిదానికి సమయం ఉన్నట్లుగా సహోదరులు ఈ చివరి సమయంలో మరి వీళ్ళు నశించిపోకుండా జగత్ పునాది వేయబడక మునిపే మరి ప్రభు నువ్వు ఎన్నుకున్న ప్రజలుగా వీరు ఉన్నారని వీరి కోసం ప్రభు మరి ఎంతో అక్కర తీసుకొని ఎంతో ప్రేమ కలిగి మరి ప్రభు మరి 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 సహోదరుల ద్వారా ఈ మరి ప్రభు నిన్ను బయలుపరచడానికి ఈ వేదికను సిద్ధపరిచిన దేవుడా నీకు వందనాలు ప్రభు. వారి హృదయ లోతుల్లో నుంచి మేమైతే ఏం చేయలేము కానీ ప్రభు నీవే వారి హృదయాన్ని కదిలించి నీవే ఉన్నవాడవు అనువాడవు రాబోవాడవు మాతో ఉండి మమ్మల్ని నడిపించేవాడవు మమ్మల్ని ఎత్తుకొని ముద్దాడే ఏకైక దేవుడు అని గ్రహించే మనసు మరి సోదరులు తేడతెల్లగా మరి ప్రభు మరి నీ గురించి చెప్పడానికి మంచి జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రము ప్రభు. గొప్ప మరి ప్రభు పాటల ద్వారా నీవు ఏ విధంగా వచ్చినావో చెప్పడానికి సోదరుల ద్వారా ప్రభు నువ్వు ప్రేరేపించి గొప్ప గీతాలను మరి ఆలపించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభు. మేము నిదానించి కనుగొన్నాము, ఇదిగో దూర ప్రాంతం నుంచి చెప్పిన సహోదరుల వాక్యమే నిజమైన వాక్యము, వాళ్ళు చెప్తుందే సత్యమైన వాక్యాన్ని గ్రహించే మనసును వారు దయచేస్తాము తల్లి. రెండవ రాకడలో దేవుడు ఏ విధంగా వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఏ పేరులో వస్తాడు, ఏ రూపంలో వస్తాడు
ఆయన తండ్రుల హృదయం ఏంటి, పిల్లల హృదయం ఏంటి, సమస్తము ఆయన ఏ విధంగా చేసి ఈ కార్యాన్ని ముగిస్తున్నాడు. దేవుడు మమ్మల్ని ఈ భూమి మీదకి ఎందుకు తీసుకొని వచ్చాడు, ఇక్కడ అని గ్రహించే మనసును దయచే ప్రభు. సొలొమోను అయితే అనుభవపూర్వకంగా ఎన్నో అనుభవించాడు. ఆయన కన్ను ఏది చూడాలంటే అది చూశాడు. ఆయన కాలు ఏడు నడవాలో నడిచాడు. ఆయన చేతులు ఏ పని చేయాలో చేశాడు. ఏ ఆహారం తినాలో ఇష్టం వచ్చాడు జీవించాడు. కానీ ఒక దినమున నిదానించి చూసినప్పుడు ఈ సూర్యకిరణం సమస్తము వ్యర్థమే, సమస్తము వ్యర్థమే, దేవుని గురించి తెలుసుకున్న జ్ఞానమే నిజమైనదని గ్రహించాడు. అదేవిధంగా మరి గొప్ప మరి ఈ గొప్ప దేవుని గురించి తెలుసుకోవడమే నిజమైన గొప్ప పని, దేవుని కోసం జీవించడమే ఒక గొప్ప కార్యమని మరి ఈ కుటుంబాలు ఇక్కడున్న సహోదరులు గ్రహించే మనసును దయచే ప్రభుత్వములు. సమస్తము వ్యర్థము, మాకు ఏ కాలానికి ఏమేం కావాలో మాకన్నా ముందుగా ఎరిగి దాన్ని మా కోసం సిద్ధపరిచించిన దేవుడా నీకు వందనాలు. మరి ఈ సమయంలో నిత్య దేవుడు అయిన నీవు, గొప్ప దేవుడైన నీవు మరి 2000 సంవత్సరాల క్రితం ఆ కలువలో కొట్టబడి మా కోసం రక్తాన్ని చెందించి రక్షణ కార్యాన్ని ముగించిన అదే దేవుడు మాకు విమోచన అవసరమైంది కాబట్టి ప్రభు విమోచకుడిగా నీవే, మా బంధువుడిగా విమోచకుడిగా బ్రహ్మాం అనే ఒక కొత్త పేరులో మా బంధువుడిగా, మా విమోచకుడిగా నీవే వచ్చి సాయంకాల బలిగా అర్పించి ప్రభు విమోచన కార్యాన్ని ముగించి ప్రభు మరి రక్షణను నిత్య జీవాన్ని కలిగి ఉంటారనే గొప్ప సత్యమైన వాక్యాన్ని మరి ప్రభు మాకు మేము బయలుపరిచే ఈ వాక్యాన్ని ఈ సోదరులతో పంచుకోవడానికి ఈ వేదికను అలంకరింపజేసింది దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు. శ్వాసించండి ప్రభు. మరి మేము చెప్పే ప్రతి మాటను వారు దాన్ని నెమరవేస్తూ మరి వాళ్ళ హృదయాలు వాళ్ళలో మండింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఆనాడు సమయ స్త్రీ యేసుక్రీస్తుని చూసినప్పుడు ఒక సామాన్య మనిషిగా ఆయన చూసింది. ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక ప్రాప్తిగా గ్రహించింది. కానీ ఆయనతో మరింతగా మాట్లాడినప్పుడు ఆయన క్రీస్తుగా గుర్తించి నా జీవితాన్ని గురించి చెప్పిన ఆయన క్రీస్తు కాడా, మెస్సే కాడా, ఎందుకు కాడా అని ఆ సమయ ప్రకటన అంతా తిరిగి చెప్పిన మంటను సహోదరులు పుట్టించి మనం ప్రార్థిస్తున్నాం. సమయం ఇక లేదు. ఎదురు చూసిన భయంకరమైన పరిస్థితులు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు జీవించే ఈ కాలంలో ప్రభా సహోదరులు ప్రేమించి వారు అందరి వల్ల నశించిపోవటం ఇష్టం లేదు ప్రభా. నీ యొక్క సత్యమైన వాక్యాన్ని నీవే వారికి బయలుపరచుకోవడానికి ఒక మార్గాన్ని స్థిరపరిచిన దేవుడానికి స్తోత్రములు. నువ్వు మరి వారు కేసిన మార్గంలో వాళ్ళు మరి అటు ఇటు తప్పిపోకుండా ఆ మార్గంలో నడిచే భాగ్యం దయచేయండి. మరి మోతిరామ్ బ్రదర్ను, వారి కుటుంబాన్ని, సోదరుడు దేవాజీ బ్రదర్ను, మరి సోదరులను, మరి పవన్ బ్రదర్ని, ఇక్కడున్న సీన బ్రదర్ను, చిన్న బిడ్డలు అందరినీ మీరు పేరుపైన విశ్వాసించి మా ద్వారా మీరే, అందరి ద్వారా మీరే ఘనత మనకు పవర్ పొందుకోమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెళ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతాను. మా విమోచకుడైన క్రీస్తు నామములో పరిశుద్ధుడా, ప్రేమమయుడైన మా ప్రభా, మీకు ఘనమైన నామానికి వందనాలు. ఇప్పటి వరకునైనా మరి మేము మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి మేము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాము. మరి నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి. పురాతనమైన సంగతులు, గూఢమైన సంగతులు మీతో చెప్తాను. మా పితరులు మాకు బోధించిన సంగతులు మీతో చెబుతానని ఆసాపు కుమారుడు ఏ విధంగా అయితే ప్రభు మరి ఆ కీర్తించారో ఈ లోకానికి మేము చెబుతున్నాము. మా జనులారా, మా సహోదరులారా, మా బోధకు చెవియొగ్గుడి. ఈ బోధ మాది కాదు. గూఢమైన సంగతులు మా దగ్గర ఉన్నాయి. ఆ గూఢమైన సంగతులు మావి కావు. మా పితరులు మాకు చెప్పిన సంగతులు. ఏదేళ్ళలో ఏం జరిగిందో మా పితరులు మాకు బోధించిన సంగతులు. మా పితరులు వారి మాటలు కాదు, వారు అనుభవపూర్వకంగా దేవుని ఎరిగిన సంగతులు, దేవుడు ముఖాముఖిగా మాట్లాడి బయలుపరిచిన సంగతులు వారు మాతో పంచుకున్నారు. వాటిని మేము మరలా సహోదరులకు పంచడానికి మా కృపణించిన దేవుడు మీకే వందనాలు. సంఘాన్ని బలపరచండి. ఇక్కడ మరి ప్రతి ఒక్కరిని కూడా మరి ఎన్న మాటలను భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. దేవుడు మలాకి 4 ప్రకారంగా దేవుడు రక్త మాంసంలోనే ఉన్నాడు. ఆయన పైన పరలోకంలోనో దూరంగానో ఎక్కడో లేడు, కానీ మాతోనూ మాలోని ఉన్నాడే అని మేము ఎరిగి ఉన్నాం మా ప్రభు. కాబట్టి ఉన్న మాటలు అందరి హృదయాల్లో భద్రపరచండి. ఆ విధంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకునే యొక్క జ్ఞానాన్ని బట్టి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి బలపరిచి సాయంకాలం జరగబోయే కుడికలు కూడా నా ప్రభు మీరే ఉండి నడిపించి మరి దూర ప్రాంతం నుంచి మాతో పాటు ఐక్యత పొందుకున్న సోదరులు కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్.
when hum never fails, praise when hum never fails, praise when hum never fails indeed. Hallelujah, hallelujah. Praise when hum never fails indeed. He's coming very soon, he's coming very soon, he's coming very soon indeed. Hallelujah, hallelujah. He's coming very soon indeed. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, మా విమోచకుడైన క్రీస్తు ప్రాణం చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకు ఆయన కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడిని మనం నడిపించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you.